థ్యాంక్ యూ అండి. మాధవ్ మేడం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి పాదాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి ఎంతో అద్భుతంగా మనము పత్రిజీ ధ్యానం ఆయాగం జరుపుకున్నాము. మరి పత్రి సార్ మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం, అంటే ఒక గొప్ప కార్యక్రమంలో మనందరినీ ఇన్వాల్వ్ చేసి ముందుకి నడిపించడం జరుగుతుంది. మరి ఆయన ఎనర్జీతోటే ఇవన్నీ జరుగుతున్నాయి. అందులో మనం పాల్గొనడం అనేది మన అదృష్టం. ఎందుకంటే ఇయర్లీ కూడా మన ఎనర్జీ సిస్టమ్ అనేది మారుతూ వస్తుంది ప్రతి ధ్యానమా చక్రం తర్వాత మనం చూసుకునేటట్టయితే. మరి అంత గొప్ప అవకాశం ఇచ్చిన మన గురువు గారైన పత్రిజీ సార్కి ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ. మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో, పత్రిజీ మేడం స్వర్ణమాల పత్రిజీ మేడం ఆశీస్సులతో మనందరము పరిమళ పత్రిజీ, పరిణిత పత్రిజీ కూడా ఎంతో ఇక్కడికి వచ్చి స్టేజీ మీద నిలబడటం చాలా ఆనందంగా ఉంది. ఆయన మనందరి హృదయాల్లో హనుమంతుడు కనుక రాముడిని ప్రతిష్ఠించుకున్నట్టు ఆయన మనందరి హృదయాల్లో ఆయన్ని ప్రతిష్ఠించుకున్నాం. ఆయన మనందరిలోనూ ఉన్నారు, లేరు అనే మాట లేదు. కానీ ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నామంటే ఇదంతా మనం కాదు చేసేది, ఆయనే అన్నీ చేయించుకుంటున్నారు. ఓకే, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి విరాళాల సేకరణలో అత్యంత అద్భుత సేవలు అందించినటువంటి సుజాత మేడం అడ్డగుట్ట సొసైటీ రావాల్సిందిగా కోరుతున్నాను. సుజాత వచ్చినట్లున్నారు. సుజాత మేడం ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ అండి. మనకి రూమ్స్ అకామిడేషన్ అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? దూల్పూడి చంద్రశేఖర్. కానీ వాళ్ళ వెనక దాదాపు 15 మంది గ్రూప్ ఉంటారు. వాళ్ళు చంద్రశేఖర్ ఓన్లీ స్క్రీన్ మీద ఉంటాడు, స్క్రీన్ వెనక ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో ఈరోజు మన మధ్యలో వచ్చేసిన కవిత గారు అకామిడేషన్ గురించి మేము ఎప్పుడన్నా వస్తాము, ఎంతమందికి అకామిడేషన్ ఇస్తారు? ట్రస్ట్ వారు ఎంతమందికి అకామిడేషన్ వసతి కల్పిస్తే మేము అంతమందికి ఇస్తాం సార్. ఏంటంటే ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పత్రి మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈసారి అకామిడేషన్ చాలా బాగుంది. మేము 2012 నుంచి అకామిడేషన్ చేస్తాం, వర్క్ చూస్తాము. ఎప్పటికప్పుడు కూడా అక్కడ వర్క్ చేస్తూ మేము ఎంతో నేర్చుకుంటాం. అసలు ఏ క్లాసులు కానీ ఏ స్పీచ్లు కానీ మాకు ఎలా ఉంటాయో కూడా తెలియదు. వచ్చిన తర్వాత యూట్యూబ్లో కొట్టి చూసుకోవడం అనమాట, గురువులది ఏమి ఇచ్చారు మెసేజ్లని. మేము మార్నింగ్ 8కి రిసెప్షన్ కౌంటర్కి వెళ్తే మళ్ళీ 11 జస్ట్ క్లోజ్ చేసి బ్యాగ్స్ పట్టుకునేసరికి అప్పుడు కూడా మళ్ళీ ఇంకొకరు వస్తారు. మళ్ళీ మనకి ఇంకా అయిపోలేదు వర్క్ అని అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అకామిడేషన్ వర్క్ డైలీ అదే అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే. ఇంకెవరు రాలేదేంటి క్లోజ్ చేసే ముందు అని మళ్ళీ హ్యాపీగా తీసి మళ్ళీ బ్యాగ్ ఓపెన్ చేసి అకామిడేషన్ ఇచ్చేవాళ్ళము. కానీ ఎప్పటికప్పుడు కూడా ఫుల్ అయిపోయినాయి, అయ్యో ఇంకా లేవే అంటే ఎలా అంటే ఇంకొకటి ఎక్కడైనా ఖాళీగా ఉందేమో వెతికిద్దాము. ఒకరు వచ్చిందంటే వెయిట్ చేయండి, ఇంకా ఎక్కడైనా ఖాళీగా ఉందేమో మీకు వెతికిస్తాము, ఒక 5 minutes రండి, ఒక ½ an hourకి రండి అని ఇలా చెప్పి వాళ్ళకి లేదు అనకుండా మాత్రం ఈసారి చాలా బాగా అకామిడేషన్ ఇచ్చాం సార్. అసలు ఎప్పుడు లాస్ట్ ఇయర్ అయితే 24th ఫుల్ అయిపోయి ఫుల్ అని చెప్పుకుంటూ వర్క్ చేసేవాళ్ళం, ఫుల్ అయిపోయింది అని. కానీ ఈసారి ఫుల్ అయ్యేది మళ్ళీ ఎక్కడో అక్కడ వేకెట్ లిస్ట్ తయారు చేసుకోవడం, మా వాళ్ళని పంపించడం, మళ్ళీ అక్కడ ఖాళీగా ఉన్నాయని చూసుకోవడం, మళ్ళీ ఇచ్చేసేయడం అనమాట. ఈసారి అయితే ఇంకా చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫుల్ వర్క్, ఇట్లా ఖాళీగా కూర్చుందే లేదనమాట. ఇంక ఈసారి బాగా ఎంజాయ్ చేసాం. 2012లో ఎలా అయితే బిజీ వర్క్ చేసామో ఈసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వర్క్ 4 o'clockకి 31st మార్నింగ్ 4 o'clockకి ఈవినింగ్ అప్పుడు క్లోజ్ చేసాము. కానీ ఎప్పటికప్పుడు మా టీం అందరం కూడా, మేము ఒక్కరం అనేది కాదు, మాకైతే 2 months ముందే ఉంటుంది కాల్స్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఇంట్లో ఎక్సెల్ వర్క్స్ ఇవన్నీ. మాకి సపోర్ట్ మా టీం అంతా కూడా చాలా తలా ఒక్కటి నువ్వు నేను అనే భేదం లేకుండా అందరు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
ట్రస్ట్ మెంబర్స్కి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారు. నిజంగానే 2012 తర్వాత అంత ఆనందంతో అంత ఉత్సాహంతో వర్క్ చేసామంటే నిజంగానే ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ కౌంటర్లో ఎప్పుడు ఒకరిద్దరు వెయిట్ చేసేవాళ్ళు. మేడం ఒక్కరోజు గురించి ఒక్క మంచం చూడండి మేడం, ఎక్కడున్నా పర్లేదని చెప్పి వాళ్ళ విధంగా అడుక్కోవడం జరిగింది. వీళ్ళు వెయిట్ చేయించి పాపం ఏరి కోరి ఇవ్వడం జరిగింది. ఆ ఏరి కోరడానికి సహాయపడ్డ వెంకటరెడ్డి గారు, ఎక్కడ ఎలాంటి రూమ్లు ఖాళీ ఉన్నాయి, ఏ దాంట్లో ఏ బెడ్ ఖాళీ ఉందనే ఉద్దేశంతో వెంకటరెడ్డి గారితో పాటు ఇంకా 3 తిరిగారు. అక్కడ ప్రతిరోజు ఎక్కడెక్కడ ఖాళీ అవుతున్నాయి, ఎవరికి ఎలాంటి అకామిడేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారు తిరగడం జరుగుతుంది. వెంకటరెడ్డి గారు ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పాదాభివందనాలు తెలియజేస్తూ, ట్రస్ట్ వారికి ఆత్మాభివందనాలు తెలియజేస్తూ, ఆత్మబంధువులందరికీ ఆత్మాభివందనాలు తెలియజేస్తూ, నేను ఆర్టిస్ట్లే చేస్తాను. నా పేరు వెంకటరెడ్డి. డిసెంబర్ వచ్చిందంటే లీవ్లకు చాలా ఇబ్బంది ఉంటుంది. అయినా ఈసారి ఒక ముస్లిం అతను నాకు మా సూపర్వైజరు నాకు లీవ్ అంటే ఈ టైంలో దొరికాయా, ఎట్లా దొరుకుతాయి, 3 రోజులు 4 రోజులు అంటే మీరు చేసుకోండి, నేనైతే డ్యూటీకి రాను, మీరు ఏమైనా చేసుకోరంటే ఇక 2 రోజుల తర్వాత సరే పోరెడ్డి ఇక నువ్వు మంచి డ్యూటీ పర్ఫెక్ట్ చేస్తావు, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇక నాకు 4 రోజులు 5 రోజులు లీవ్లు ఇచ్చారు. మిగతా టైంలో నైట్ డ్యూటీ చేయడం, డేలో ఇక్కడ వర్క్ చేయడం. ఈసారి ఏమైందంటే ఫస్ట్ అన్నీ ఫుల్ అయిపోయినాయి, దాదాపుగా ఫుల్ అయిపోయినాయి. శివంలో 2 రోజులు 3 రోజులు వస్తే పోవటం, ఇమీడియట్లీ ఎంక్వైరీ చేయటం, ఏడ ఖాళీ ఇమీడియట్లీ ఫోన్ చేయడం, పలానా దాంట్లో ఖాళీ అని పలానా దాంట్లో ఇవ్వండి అని చెప్పడం, అందరికీ ఇవ్వనే లేదని చెప్పుకుంటూ అందరికీ ఇవ్వటం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకు చాలా బాగుంది సార్, మంచిగా ఉందని. అంతా వర్క్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఈసారి చాలా అద్భుతంగా జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. స్వప్న మేడం. థ్యాంక్ యూ సార్. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ గురువుగారికి పాదాభివందనాలు, స్వర్ణమాల అమ్మకి పాదాభివందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, ముఖ్యంగా అక్కడ ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి కూడా ఆత్మ ప్రణామాలు. ట్రస్ట్ వాళ్ళు అందరికీ ఆత్మ ప్రణామాలు. అక్కడ ధ్యాన మహాయాగము అంటే ఎంతో అద్భుతం. మన లైఫ్లో మన ఇంట్లో ఒక పెళ్ళి చేయటం కానీ, మన ఇంట్లో ఒక స్పెషల్గా ఒక అకేషన్ సెలబ్రేట్ చేయటం కానీ ఎలా ఉంటుందో అలా ఎంతోమంది, నేను కూడా అలానే ఉన్నాను. ప్రతి ఒక్కరు డిసెంబర్ వచ్చింది అంటే నా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, చుట్టాలు కానీ ప్రతి ఒక్కటి డిసెంబర్ నవంబర్ స్టార్ట్ అయ్యింది అని అంటే ఈ 2 నెలలు నన్ను విడిచిపెట్టండి, ఆ తర్వాత ఏది చెప్తే అది వింటా, ఎక్కడికైనా వస్తా అని చెప్పి ఎంతో కనపడకుండానే ఎల్బీ నగర్ మొత్తంలో కలెక్షన్ ఒక్కదాన్నే తిరిగేదాన్ని. అటు ఇటు నా ఫ్యామిలీ పరంగా ఉండే పనులు చూసుకోవడము, అన్నీ చూసుకోవడము, అలా వంటకు స్టవ్ మీద పెట్టి కూడా ఒక గల్లీలో వెళ్ళి కొన్ని పేర్లు రాసుకొని వచ్చి ఆ బుక్క పక్కన పెట్టి మళ్ళీ వంట చేసుకునేదాన్ని. అంటే ఆ వంట అయ్యే వరకు ఎంత టైం పడుతుంది, అది ఉడికే వరకు ఎంత టైం అవుతుంది, అంత టైంలో 2 ఇళ్ళు కవర్ చేసుకొని వచ్చేదాన్ని. అంటే నేను ఒక బ్యాంక్కి వెళ్ళినా అంటే ఆ బ్యాంక్లో ఉండే మేనేజర్, క్యాషియర్లు అందరినీ కంప్లీట్ చేసేదాన్ని. నేను ఎక్కడికి నా ఫిజికల్ పనిలో నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడ అందరితో రాయిస్తూ ఉండేదాన్ని. అలా నేను లాస్ట్ ఇయర్ కోటి చార్మి అటు ఇటు ఆ చంద్రకళ మేడం అందరం కలిసి వెళ్ళాము. ఈసారి నేను ఎందుకు ఎల్బీ నగర్లో నేను చేయాలని ఫిక్స్ అయ్యాను, ప్రతి ఇంటి ఓనర్స్ కానీ చాలా అక్కడ ఉండే 90% మెంబర్స్కి నేను బాగా తెలుసు. అందులో నేను స్కూల్లో టీచర్గా చేశాను. అందులో నా మెంటాలిటీ బాగా అందరికీ నచ్చుతుంది, ఇష్టపడతారు, చెప్పగానే అందరు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఒక ఫ్రెండ్ ఏమన్నదంటే, స్వప్న నువ్వు ప్రతి సంవత్సరం వచ్చినావు, లాస్ట్ ఇయర్ ఎందుకు రాలేదు అని అడిగింది. అక్కడ నేను టైం లేక అన్నిటినీ కవర్ చేయలేకపోయానని చెప్పి ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఎల్బీ నగర్లో ఉండి ఆ డొనేషన్కి ఒక్కదాన్ని గ్రూప్ జమ చేసుకోవాలి అని అంటే నాకు వీలైనప్పుడు వాళ్ళకి వీలు కాదు. కాబట్టి నా పనులు నేను చేసుకుంటూ ఎక్కడికి వెళ్తే అక్కడ బుక్ పట్టుకోవడం, పాంప్లెంట్లు పట్టుకోవడం, ఎవ్వరు మొహమాటం లేదు, ఏం లేదు. ఎప్పుడు చేతిలో బుక్కు, పెన్ను, పాంప్లెంట్లు 2 చేతుల్లో పట్టుకొని బిజీగా నడుస్తూ వెళ్ళిపోతూ వస్తూ పోతూ అందరినీ, చిన్నది అని కాదు, పెద్దవాళ్ళని కాదు, ఎవ్వరని కాదు, ప్రతి ఒక్కరితోనే డబ్బులు రాయిస్తూ వాళ్ళందరికీ కూడా. ఎందుకు అనంటే ఎల్బీ నగర్లో నేను ధ్యానం మొదలు పెట్టక ముందు నా జీవితం ఎలా ఉండేది అని అంటే 2007లో నేను ధ్యానం మొదలుపెట్టాను. దానికి బిఫోర్ నాకు చిన్నప్పుడే మదర్ చనిపోయారు, స్టెప్ మదర్ వాళ్ళ బ్రదర్కే నేను మళ్ళీ ఆయనను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. దాంతో నా కుటుంబంలో చాలా కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్షియల్ కంటే కూడా కుటుంబ సమస్యలు, గొడవలు, అన్ని రకరకాల హింస, నాకేమీ తెలియకపోయేది, అమాయకంగా ఉండేదని. అలాంటి సమస్యల టైంలో నేను ధ్యానం మొదలుపెట్టాను. ధ్యానం మొదలుపెట్టినాక కూడా ఎన్నో రకాల సమస్యలు ఎదురైనా ఏ రోజు కూడా నేను కుటుంబంలోంచి
గొడవలు అయ్యాయి, కానీ గడప దాటి బయటికి వెళ్ళలేదు, అమ్మగారింటికి వెళ్ళలేదు, ఎవరికి సమస్యలు చెప్పుకోలేదు. కళ్ళు మూసుకోవడం, ధ్యానం చేయడం, ధ్యానం చేస్తే వచ్చిన సొల్యూషన్ నేను అమల్లో పెట్టడం. మళ్ళీ నా పని నేను అంటే ఒక సింగిల్గా నా రూట్లో నేను పక్కన ఎవరు పోతురు అనేది, పక్కన ఎవరు ఉన్నారు అనేది పట్టించుకోకుండా నా పనుల్లో నేను అలా ఉంటూ నా సమస్యలన్నీ సొల్యూషన్ చేసుకుంటూ నాకు దొరికిన ఒక బెస్ట్ ఫ్రెండ్ ఏంటి అని అంటే శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాసనే నన్ను ఈరోజు ఇలా నిలబెట్టడం జరిగింది. లేదనంటే నేను 15 ఏళ్ళ కింద నా ఫోటోకి దండబడేది, నన్ను మర్చిపోయే వాళ్ళందరూ. అంత భయంకరమైన సమస్యలన్నీ నేను ఎదుర్కొన్నాను. అమ్మ లేదు, నాన్న స్టెప్ మదర్ చేతిలో, ఆయన మా తమ్ముడు కూడా నా మ్యారేజ్ అయిన 3 monthsకి మా బ్రదర్ కూడా చనిపోయాడు. దాంతో మా నాన్న ఒక మంచి పొలిటికల్ లీడర్, సొసైటీలో చాలా మంచి వర్క్ చేసిన పర్సన్, ఆ విలేజ్లో కాదు ఇప్పుడు ధ్యానపరంగా నేను ఎలా ఉన్నానో మా నాన్న అంతకంటే ఎక్కువగా ఆ డిస్ట్రిక్ట్ మొత్తంలో బాగా పేరున్న మనిషి, చాలా మందికి సేవ చేసిన వ్యక్తి. అలాంటిది మన తమ్ముడు వెకేట్ కాగానే ఆయన డ్రింక్కి బానిస అయిపోయి చాలా కుటుంబం అంతా డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయింది. దాంతో అక్కడి నుంచి సపోర్ట్ లేదు, కుటుంబంలో సపోర్ట్ లేదు, అత్తగారింటి నుంచి లేదు, బ్రదర్ లేరు, సిస్టర్ లేరు, ఎవ్వరు లేరు. అందులో నాకు ఆత్మగౌరవం ఎక్కువ, సత్యం పిచ్చి ఎక్కువ. ఎస్పెషల్లీ నాకు ఉన్నది ఏంటి అంటే సత్యం పిచ్చి. మీరు కొట్టండి, తిట్టండి, ఏమైనా చెప్పండి, కానీ అందులో సత్యం ఉండాలి, అందులో ఉపయోగపడేది ఉండాలి. పొగడడంలో మాయ చేసే తత్వం ఉంది అంటే నాకు నచ్చదు. నాకు అప్పుడు పొగడతలు అవసరం లేదు, ఆ గొప్పలు అవసరం లేదు, నాకు సత్యం కావాలి. ఆ మూలంలో సత్యం ఉందా లేదా, అక్కడ నిజాయితీ ఉందా లేదా, అది గమనించుకుంటాను. అలా కొంతమందికి ఈమె చాలా కోపిష్టి అనుకుంటారు, లేకపోతే ఇంక అహంకారి అనుకుంటారు. అన్ని రకాలవే అయిపోయినాయి. తిట్టిన వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు, ధ్యానం చెప్పంగానే పిచ్చి పిల్లకి ఏం పని లేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్నారు. కానీ ధ్యానం మొదలుపెట్టిన 2వ రోజు నుంచే ఇప్పటి వరకు ప్రతిరోజు కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పని రోజు అంటూ నా లైఫ్లో లేదు. ఎక్కడికి వెళ్తానో, ఎవరికి చెప్తానో నాకే తెలియదు. ఏ షాప్కి వెళ్తానా, బ్యాంక్కి వెళ్తానా, బస్సులు ఎక్కుతానా, కారు ఎక్కుతానా, ఎక్కడ పోతానా, ఆ నడుస్తూ రోడ్డు మీద నడుస్తుంటే ఆ పక్కన ఎవరికైనా పాంప్లెంట్ ఇచ్చి చెప్తానా, ఎవరికి చెప్తానో నాకే తెలియదు. ఏ డ్రైవర్లకు చెప్తానా, ఆటోల డ్రైవర్లకు చెప్తానా, ఎవరికి చెప్తానో నాకు తెలియదు. కానీ ఆ రోజు నుంచి 2007 జూలై 12th రోజు నేను ధ్యానం మొదలుపెట్టాను. జూలై 13th రోజు నేను ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను. ఆ విధంగా ప్రతిరోజు నేను ఒక ఎగ్జామ్, పిల్లలిద్దరు పుట్టాక కూడా డిగ్రీలో చదివాను. నాకు చదువు అంటే కూడా చాలా పిచ్చి. ఆ ఎగ్జామ్కి వెళ్తూ ఇన్ని పాంప్లెంట్లు పట్టుకొని వెళ్ళేదాన్ని. వెళ్తూ అందరికీ పాంప్లెంట్లు పంచుకుంటూ వెళ్ళేదాన్ని. అక్కడ పాంప్లెంట్లు అయిపోయినాక ఎగ్జామ్ రాసి వచ్చేదాన్ని. అంటే ఎంత బిజీ పని ఉన్నా ఆ పని మాత్రం నేను ఎప్పుడు వదిలిపెట్టాను. ధ్యానం చేయటం, ధ్యానం చెప్పడం. ధ్యానం చేయడం కూడా ఒక విషయం చెప్తాను ఈరోజు. మా ఆయనకి ధ్యానం అంటే నచ్చేది కాదు. ధ్యానంలో కూర్చున్నా అంటే వెనకాల నుంచి వచ్చి తోసేసేటోడు, ధ్యానం చేస్తే ఇంట్లో అన్నీ ఎత్తేసేటోడు, తలుపులన్నీ పడగొట్టేసేటోడు. నేను సీక్రెట్ మెడిటేషన్ చేసిన. నాకు నిద్ర వస్తుంది అని పడుకొని ధ్యానం చేసేదాన్ని, ఉన్నత లోకాలన్నీ తిరిగి వచ్చేదాన్ని. ప్రతిరోజు 16-18 గంటలు సీక్రెట్ మెడిటేషన్ చేశాను. ఆ సీక్రెట్ మెడిటేషన్లో నాకేంటి అంటే శివుడిలాగా ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నాకు చాలా ఇష్టం. ఇంకోటి, నాకు చుట్టాలు లేరు, పక్కలు లేరు, అమ్మలు లేరు, అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు. నాకు దొరికింది ఒకటే ఆయుధం. ఇంకేంటి? ధ్యానంలో కూర్చోవటం. ఏ సమస్య వచ్చినా ధ్యానమే, ఏ సంతోషం వచ్చినా ధ్యానమే, ఎక్కడికి వెళ్ళినా ధ్యానమే. మళ్ళీ నాకు కుటుంబ పరంగా ఉన్న పనులన్నీ చక్కగా చేసేదాన్ని. లేదంటే వెనకాల వంక పెట్టడానికి మా ఆయన, మా అత్తగారు, మా వాళ్ళు రెడీగా ఉంటారు. కాబట్టి ఎక్కడ తప్పు దొరకకుండా భౌతికమైనవి చేయాల్సినవి చేసుకుంటూ ఎంతో చక్కగా అక్కడ భౌతికమైన ఎక్కడెక్కడ ఏమైనా తప్పు పట్టుకోవాలని రెడీగా ఉన్నారు వెనకాల యముళ్ళలాగా. అవి దొరకకుండా ధ్యానం చక్కగా చేసేదాన్ని. సీక్రెట్గా 10 సార్లు వెళ్ళి కలిసి వచ్చేదాన్ని. ఒక్కొక్కసారి తెలిసినప్పుడు ఇంటికి రాగానే తనులు కూడా తినేదాన్ని. అయినా సరే సార్ కంటే ఎక్కువనా, కానీ ఎప్పుడూ ధ్యానం వదిలిపెట్టలే. కానీ ఆయన ఇప్పుడు ఎంతో చక్కగా, నేను యాగానికి వస్తే పిల్లల్ని చూసుకుంటున్నాడు, చక్కగా పంపిస్తుండు. ఏ క్లాస్కి వెళ్ళినా ప్రశాంతంగా సైలెంట్ అయిపోయిండు. ఇప్పుడు ఒకప్పుడు పిచ్చి పిల్ల అన్నోళ్ళు ఈరోజు ఒక విఐపి లాగా చూస్తున్నారు. అమ్మా ధ్యానమా, పిరమిడా, ఎంత గొప్పగా అని. అంత చక్కగా ధ్యానం ద్వారా ఇంత గొప్పతనం ఉంటుంది అని, కేవలం నాకు ఇంత ఉంటుందని నాకు తెలీదు. నాకు ఆ రోజుకి, ఆ పూటకి నాకు రిలాక్సేషన్, నాకు కావలసిన జ్ఞానం కోసం, సపోర్టింగ్ కోసం నేను గంటలు సాధన చేశాను. ఆ సాధనతోనే ఈరోజు ఎంతో గొప్ప స్థితికి రావడం జరిగింది. నాకు నేను ఆనందంగా ఉన్నాను, ఎంతోమందికి ధ్యానం చెప్తున్నాను. ధ్యాన మహాయాగము అంటే మహా అద్భుతము. ఇదొక్కటి చెప్పి వదిలేస్తాను. ధ్యాన మహాయాగము పత్రి సార్ అక్కడ ఎందుకు పెట్టారు అని కొంతమంది తాడే మాస్టర్లు చూసుంటారు. అది నేను చెప్తాను. పత్రి సార్ దగ్గర కూడా చెప్పాను ఆ విషయం.
ఏంటి అని అంటే 11 రోజులు ఆ స్థలంలో యూనివర్స్ నుంచి ఒక చక్రం తిరుగుతుంది, గోల్డెన్ కలర్ ఒక ఎనర్జెటిక్ గొప్ప చక్రము. అక్కడికి సకల దేవతలు దిగుతారు. అది స్పష్టంగా నేను చూశాను, పత్రి సార్ ముందు కూడా చెప్పాను. ఆ 11 రోజులు ఎవరైతే అక్కడ ఉంటారో, ఆ ఎనర్జీలో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫిజికల్, మెంటల్, ఆత్మపరంగా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకు మార్పు అనేది కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఎవరి స్థాయికి వాళ్ళకి. ఇదంతా పత్రి సార్కి చెప్పడం జరిగింది. ఇంకొకటి, మనకి అక్కడ ఆర్థికంగా ఇబ్బంది అని మనం అనుకుంటాం కాబట్టి సార్ నాకు హింట్ ఇవ్వమని చెప్పారు. సార్ ఉన్నప్పుడు ఏం చేశారు, అక్కడ కనక వర్షం కురిపించారు. అది స్పష్టంగా 2020లో సార్ చూపించారు. 10 minutes కనక వర్షం కురిపించడం చూపించారు. ఇంకా హాస్టల్ మాస్టర్స్ వచ్చి మనకు డొనేషన్స్ రాస్తున్నారు. ఇది 100% రైట్. పత్రి సార్ వచ్చే ఫిజికల్గా కూడా నాకు హాస్టల్గా చూశాను, మళ్ళీ ఫిజికల్గా కూడా సార్ వచ్చి ఎస్ అని చూపించారు. అంటే నేను మధ్యలో మనమందరం టెన్షన్ పడ్డాము కొంచెం డబ్బులు తక్కువైనాయి అని. అప్పుడు మళ్ళీ పత్రి సార్ ఇంటి ఇచ్చారు, నువ్వు ఫస్ట్ మాస్టర్స్ అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వు ఒకసారి అని అన్నారు. ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డికి ఏమన్నారు, అమ్మ ఆయన ఏడున్నాడో వెతుక్కోవాలి అనుకున్నాను. వెతుక్కోవాలి, వెళ్ళి సార్కి షేక్ హ్యాండ్ ఇవ్వాలి ఈరోజు అనుకున్నాను. అంతట్లో అదే రోజు సార్ టక్కున అనుకున్న కాసేపటికి మా కౌంటర్ దగ్గరకు వచ్చేసారు. షేక్ హ్యాండ్ ఇచ్చాను, అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకా అయిపోయింది, అంతా క్లియర్ అని చెప్పారు. హాయిగా ఉన్నాను. అంటే 11 days ప్రతిరోజు నాకు ఇంట్లో పిల్లలకి ఎగ్జామ్స్, మా ఆయన అయ్యప్పమాల వేసుకుంటూ ఆయనకు చేయాల్సిన ఆయనకు చేస్తూ పిల్లలకు చేస్తూ మార్నింగ్ 4కి లేచి 5 o'clockకి 5:30 6 కల్లా పని చేసుకొని 6 నుంచి బయలుదేరి కడతాలకు వచ్చి మళ్ళీ నైటు 6 నుంచి ఈ కడతాల నుంచి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ నైట్ మళ్ళీ టుమారో ఏం పని చేసుకోవాలని చూసుకొని అట్లా 11 days ఖచ్చితంగా నా ప్రజెన్స్ అక్కడ ఉండాలనుకున్నాను. ఆ విధంగా వర్క్ చేశాను. చాలా అసలు ఆ 11 రోజులు అసలు అలసట అనేదే లేదు నాకు, డే అండ్ నైట్. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. ధ్యానాన్ని నమ్ముకుంటే ఏదన్నా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో స్వప్న గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. చెయ్యాలనే కోరిక ఉంటే అవకాశాలు మనకి ఎప్పుడు తలుపులు తీసి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దృష్టిలో పెట్టుకొని ఏ కార్యక్రమం వచ్చినా అది నా వంతు నేను చెయ్యాలి అని భాగ్యంతో చేస్తే సరిపోతుంది. దయచేసి బయట ఉండేవాళ్ళు ఒక 15 నిమిషాలు లోపలికి వచ్చినట్లయితే ఒక 15 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమం ముగించబోతున్నాము. దయచేసి అందరూ లోపల రావాల్సిందిగా మనవి. మహేశ్వర మా పిరమిడ్ చైర్మన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు మనకి పరిచయం ఉన్నా ఎప్పుడు కూడా కింద సంవత్సరం ఈ సంవత్సరం చేసినంత సేవ ఎప్పుడు చేయలేదు. అందరూ భాస్కర్ రెడ్డి గారిని గమనించినట్టయితే అర్థమవుతుంది మనకి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఇందాక స్వప్న చెప్పినట్లుగా డొనేషన్ రావట్లేదంటే ముందు మాస్టర్లకు సెకండ్ ఇవ్వమన్నారు. ఆ సెకండ్ మాస్టర్ ఎవరికి ఇవ్వాలంటే భాస్కర్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి పత్రి గారే సలహాలు ఇచ్చారు. నిజంగానే ఇందాక మనం అనుకున్నాము, వారు లేనప్పుడు ఒక వర్క్ చేయాలనుకున్నప్పుడు సారథ్యం వహించే వాళ్ళు కొందరు ఉండాలి మనకి. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పడం జరుగుతుందో చేసినట్లయితే ఆ వర్క్ సాఫీగా జరగడం జరుగుతుంది. నిజంగా 2 సంవత్సరాల నుండి భాస్కర్ రెడ్డి గారు చేస్తున్న సేవ అనిర్వచనీయము. ఎంతో ఉదాత్తంగా సేవ చేస్తున్నారు. నిజంగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలంటే ఇంతకుముందు కూడా చెప్పాను నేను, అలా ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక లెటర్ మీద రాసి ఇవ్వాలి, పలానా రాజేశ్వర్ పూల మేదిపట్నం మిమ్మల్ని కలవడానికి వచ్చినంటే ఆయన దగ్గర ఏదైనా మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ అయిన తర్వాత 1/2 hour తర్వాత మమ్మల్ని లోపల పిలుస్తారు. కానీ ఇక్కడ ఎవరు చిన్న వ్యక్తి కూడా ఫోన్ చేసినా కానీ, సార్ నేను మీ పిరమిడ్ దగ్గరికి వచ్చినంటే ఏం కావాలమ్మా అంటే, సార్ ఇక్కడ మాకు అకామిడేషన్ దొరకట్లేదు సార్, లేదు మాకు నీళ్ళు రావట్లేదు సార్, మాకు ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు సార్, ఈ చిన్న విషయాన్ని కూడా తను నిజంగా నేనున్న సమయంలో ఎలాంటి బాధలు కలగకుండా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఉండాలని చెప్పి ప్రతిది కూడా తను సొంతంగా తీసుకొని మనకు ప్రతి అవసరం కూడా తను తీర్చినందుకు నిజంగా విజయభాస్కర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అశోక బిల్డర్ విజయభాస్కర్ రెడ్డి గారు, మహేశ్వరరావు పిరమిడ్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారిని వేదికను అలంచవలసిందిగా మనవి. అదేవిధంగా హనుమంతరాజు గారు పిఎంసి అడ్వైజర్గా చేస్తూ మనకు మహేశ్వరం పిరమిడ్ ట్రస్టీగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సారు ఒకరోజు మేదిపట్నం స్పిరిచువల్ ఇండియాలో సార్ని కలవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత సార్ మీరు ఏం చేస్తారని చెప్పి సారే పరిచయం చేసుకున్నారు. నేను ఈ విధంగా సీఏగా వర్క్ చేస్తున్నానంటే, అవునా స్వామి నేను మీ గురించే చూస్తున్నాను, మీలాంటి వారు మాకు కావాలనే ఉద్దేశంతో ఆ రోజు సార్ ఏ రోజైతే మాట ఇచ్చారో ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా సార్ సొసైటీకి సంబంధించిన ప్రతి వర్క్ కూడా తూచా తప్పకుండా ఇది నాకు ఇచ్చిన భాగ్యం. నేను ఉన్నంత వరకు పిఎస్ఎస్ఎం మూమెంట్లో కానీ పిఎంసీలో కానీ ఎలాంటి
అకౌంట్స్ సంబంధించిన విషయాలు నేను ఖచ్చితంగా నేను తీర్చాలి చెయ్యాలనే ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా మనకు అన్ని నిర్వచనంగా అందిస్తున్నారు హనుమంతరాజు గారిని వేదికలు అనుసరిస్తున్నాం మనం. అదేవిధంగా మారం శివప్రసాద్ గారు మనకు చాలామందికి తెలుసు, మనకి పిరమిడ్ నిర్మాణం జరిగిన తర్వాత కింద సంవత్సరం 2020లో మనకు ఆ పిరమిడ్ ఇంకా చెయ్యాలని చాలామందికి ఉన్నది, కానీ ఎవరు చెయ్యాలో తెలియట్లేదు. కానీ మారం శివప్రసాద్ గారు, బాలకృష్ణ గారు సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ కార్యం మేము చేస్తాము, కొంచెం మాకు అవకాశం, చిన్న అవకాశం ఇవ్వండి, ఈ కార్యం మేము చేసి పెడతామని చెప్పి సార్ దగ్గర వెళ్ళడము, సార్ వారికి ఆ అవకాశం ఇవ్వడము. ఈరోజు పిరమిడ్ సుందరీకరణ జరిగిందంటే ఇద్దరు వ్యక్తులను చెప్పుకోవచ్చు. ఒకటి మారం శివప్రసాద్ గారు, బాలకృష్ణ గారు. సెక్రటరీ మారం శివప్రసాద్ గారిని వేరే అధికారాలను చేస్తే మనవి అసలు గట్టి క్లాప్స్ అండి. బాలకృష్ణ గారు పిఎంసీలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ మహేశ్వరం ఆ పిరమిడ్లో మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూ మనిషి చూడడానికి సున్నితము, ఏ పని చెప్పినా కానీ చేసి పెడదాంలే, చూసి పెడదాంలే అని అంటారు. అది మన వరకు తెలియదు. వెనకల ట్రస్ట్ వాళ్ళని పొడుస్తూ ఈ కార్యక్రమం ఇది కావాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా ట్రస్ట్ వాళ్ళకి అందజేసి మనకి ట్రస్ట్కి మధ్యలో ఉన్న వారతి మన బాలకృష్ణ గారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. అన్నదానం అనగానే సాంబశివరావు గారు గుర్తొస్తారు. ప్రతి సాటర్డే సండే అక్కడ కనిపించేది అరుణ మేడం, సాంబశివరావు గారు. ఎప్పుడు ఎక్కడ ఉన్నా కానీ అన్నదానం మాకు ఇచ్చిన పెద్ద బాధ్యత. కొన్ని జన్మల నుండి మేము చేసుకున్న పుణ్యకార్యం ఇది. ఇన్ని లక్షల మందికి మేము అన్నదానం చేస్తున్నామనంటే నిజంగా మాకు ఇచ్చిన గొప్ప వరం అని చెప్పి ఈ ఇద్దరు ఆది దంపతులు ప్రతి సాటర్డే సండే వీలుంటే శుక్రవారం కూడా అక్కడే ఉండి ప్రతిదీ కూడా చూస్తూ వచ్చిన వాళ్ళకి ఆప్యాయంగా వడ్డిస్తూ ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఈరోజు ఏం కర్రీ చేయాలి, రేపు ఏం కర్రీ చేయాలని అక్కడ ఉండే వాళ్ళకి సూచనలు ఇస్తూ ప్రతిదీ కూడా నిర్వహిస్తున్న సాంబశివరావు గారిని వేదికను అలంకరిస్తుంది మనకి. అదేవిధంగా మనకు చాలా సుపరిచితుడు పత్రి గారికి పర్సనల్ పిఏ దామోదర్ రెడ్డి గారు. దామోదర్ రెడ్డి గారు తెలియని వాళ్ళు ఉండరు. దామోదర్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితంగా ఏ విధంగా ఉండేవారు, 2 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉన్నారు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఎప్పుడు కోపంగా ఉండే వ్యక్తి. నిజంగా కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత నేను ఈ భూమి మీదకి వచ్చిన కేవలం ఈ సాధనతో పాటు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి, నేను తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురు పంచాలన్న ఉద్దేశంతో తను ఎన్నో క్లాసులు నిర్వహిస్తూ ప్రతి చోట కూడా తన బాధ్యత తన నెత్తినేసుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన ముందుకు ఇచ్చేసిన దామోదర్ రెడ్డి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. అదేవిధంగా పత్తి రవి గారు మనకి పిరమిడ్ నిర్మాణం జరిగిందంటే ఫస్ట్ ప్లేసు మనకు పత్తి రవి గారి ఆధ్వర్యంలో మనకి 1/2 ఎకరం సార్, 1/2 ఎకరం డొనేషన్ చేశాడు సార్. ఇప్పుడు పిరమిడ్ నిర్మాణం వీరి ఇచ్చిన స్థలంలోనే జరిగింది. దాని తర్వాతనే నాంది ఏర్పడ్డది. ఈరోజు మనకి 76 ఎకరాలు ఉన్నదంటే ఆ 1/2 ఎకరం నాంది వాళ్ళే. ఆ 1/2 ఎకరం చేయడానికి ఎంతో కష్టపడ్డాము. దాని తర్వాత 76 ఎకరాలు సహకరించిన మీ అందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని దామోదర్ రెడ్డికి అప్పగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది సేవ చేసి ఆర్థిక వనరులు సమకూర్చారు. దేశ విదేశాల నుంచి కూడా మనకు ఎంతో వనరులు రావడం జరిగింది. మరి ఆ కోవలో జంట నగరాల్లో ముఖ్యంగా మరి అందరూ కృషి చేశారు. ఎక్కువ మరి అందరిని కూడా మోటివేట్ చేస్తూ వారికి ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తూ ఆల్మోస్ట్ 250 బుక్స్ తను స్వయంగా మరి అన్ని ఇంటింటికి తిరిగి షాప్కి తిరిగి అందరినీ టీమ్గా తీసుకువెళ్ళి అద్భుతమైనటువంటి సపోర్ట్ ఇచ్చారు. వారి 2 మాటలు మనం తెలుసుకుందాం. సుజాత మేడం, అడ్డగుట్ట సొసైటీ. నమస్తే మాస్టర్స్, నా పేరు సుజాత. నేను 2018లో వచ్చానండి ధ్యానానికి. అడ్డగుట్ట సెంటర్లో బాలకృష్ణ గారి సెంటర్ ముందు ఉండేదాన్ని రెంట్కి. సెంటర్ చూసి ధ్యానానికి కనెక్ట్ అయ్యాను. 6 మంత్స్ తర్వాత నాకు సెంటర్లోని చూసుకునే వర్క్ ఇచ్చారు కూడా సారు. చాలా బాగా అనిపించింది. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ పత్రి సార్కి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. అలానే బాలకృష్ణ సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సార్ చాలా డెడికేటెడ్గా చేస్తారు. సార్ని చూసే నేను చాలా నేర్చుకున్నాను. అంటే నేను ప్రత్యేకించి దగ్గరుండి చూడకపోయినా కూడా ప్రతిదీ కూడా సార్ దగ్గర నుంచే నేర్చుకున్నాను. అన్నదానం బుక్స్ అన్నారు కదా, అన్నదానం బుక్స్ వచ్చిన దగ్గర నుంచి 3 నెలలు నాకు నిద్ర పట్టదండి. అసలు నా దగ్గర సెంటర్లో బుక్స్ వచ్చిన కాడి నుంచి పత్రి సార్ నిద్రపోనివ్వరు. అసలు ప్రతి క్షణము కూడా కళలో కూడా ఎవరికి బుక్స్ ఇవ్వాలి, మెలకువలో ఎవరికి బుక్స్ ఇవ్వాలి, ఎవరి దగ్గరికి తిరగాలి, ఇంక ఇదే తప్పనమాట. అందరూ భయపడుతూ ఉంటుంటే వాళ్ళ దగ్గర బుక్స్ మీరు తీసుకోండి, మీరు ఎంత చేస్తే అంత చేయండి, మిగతాది నేను కంప్లీట్ చేస్తా, మీకు ఎందుకు భయపడుతున్నారు, అడిగితేనే కదా ఏదైనా వచ్చేది
అహంకారం రిలీజ్ అవుతుందని వాళ్ళతో తిరిగేదాన్ని, ప్రతి చోట తిరిగేదాన్ని. అందుకనేసి చాలా బాగా వర్క్ బాగానే జరిగిందండి. మినిమమ్ 18 lakhs దాకా వచ్చింది. ఇంకా ఉన్నాయి బుక్స్ నా దగ్గర. కానీ లాస్ట్ మినిట్ వరకు పోరాడతాను. మార్చి వరకు కృష్ణమూర్తి సార్ ప్రతిరోజు మెసేజ్ పెడతారు నాకు, అమ్మ నీ దగ్గర ఇంకా బుక్స్ ఉన్నాయని పెడతారు. లాస్ట్ ఫైనల్ వరకు సబ్మిట్ చేస్తూనే ఉంటాయి. ఎక్కడ మీటింగ్ జరిగినా బుక్కులు పట్టుకుని వస్తాను, వదలు నువ్వు ఇంకా ఉన్నాయా, నీ దగ్గర ఇంకా తెస్తున్నావా అని అడుగుతారనమాట. అంటే ఇదంతా కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యానండి. అన్నదానం బుక్కులు తిరుగుతున్నప్పుడు నాలో ఎన్ని బ్లాక్స్ రిలీజ్ అయినాయి అంటే ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే కూడా ఆ ఎనర్జీయేనండి. ప్రతి ఒక్కరూ కూడా సేవ చేయడం ద్వారా ఎంత ఎదుగుతారన్నది నేనే డెఫినెట్గానండి. రీసెంట్గా నాకైతే క్లాసెస్ చెప్పమని పత్రి సార్ వేరే మేడంకి మెసేజ్ ఇస్తున్నారంటండి. మెసేజ్ ఇస్తూ ఉంటుంటే నాకెందుకు పత్రి సార్ వచ్చి సుజాత క్లాసులు చెప్పించు బయట పంపించు అని అంటున్నారు, మరి నువ్వు నీకేం రావట్లేదా అని అడిగారనమాట. ఈ వీక్లో నేను 2 క్లాసులు చెప్పానండి. అంతా అపార్ట్మెంట్స్కి వెళ్ళానమాట. నా గోల్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి పిఎంసీకి కానీ అన్నదానానికి కానీ వాళ్ళందరినీ ధ్యానానికి కనెక్ట్ చేసి వాళ్ళకి కూడా అన్నదానం బుక్స్ ఇచ్చి పిఎంసీ ఛానల్కి కనెక్ట్ చేసి వర్క్ చేసేలా మోటివేషన్ చేయాలన్నదే నా తపన. నేను ఎప్పుడైతే ఒక్కొక్కరికి బుక్స్ ఇస్తానో ఒక్కొక్కరితో ఫస్ట్ 1 year మాత్రం మనీ వేయించుకుంటానండి. జస్ట్ మీరు మనీ ఇవ్వండి అన్నదానానికి. కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళని మెల్లగా ట్రాక్లోకి తీసుకొచ్చి చక్కగా మోటివేషన్ చేసి బుక్స్ ఇస్తా. అలా నాకు ఎంతమంది సెంటర్ దగ్గర కన్నా ఎక్కువ బయటకే వెళ్ళినాయండి బుక్స్ అన్నీ కూడా నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా 1 lakh అలా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కదాన్నే చేయలేదు ఈ బుక్స్ అన్నీ కూడా. నాతో ఎన్ని బుక్స్ ఇచ్చారో అంతమంది సహకరించారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా. నేనేమంత గొప్ప వర్క్ చేశానని అనుకోవట్లేదు, అందరం కలిసి చేసిందే ఈ వర్క్. అది మన బాధ్యత కాబట్టి అందరూ కూడా అలానే అనుకుని చేద్దాం ప్రతిసారి కూడా. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. నాకు ఇంతకన్నా మాటలు రావట్లేవు, చాలా ఆనందంగా ఉంది. ఓకే అమ్మ సుజాత, మరి గురుగారు అదే నేర్పారు, ఎంత సేవ చేసినా ఇంకా ఒదిగి ఉంటారు. మరి సుజాత మేడం చూసి మనం ఎంతో తెలుసుకోవాలి. దామోదర్ రెడ్డి గారు ప్లీజ్ ప్రొసీడింగ్స్ దామోదర్ రెడ్డి గారిని కండక్ట్ చేయించవలసిన కోరుతున్నాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మనందరం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకంలో ఉన్నవాళ్ళం. ఈ ఏటికాయడు మహేశ్వర మహాపిర్బెడ్ కొత్త పొంతలను సంతరించుకుంటూ మరింత అద్భుతంగా ముందుకెళ్తుంది. 2023వ సంవత్సరంలో మరి విజయభాస్కర్ రెడ్డి నీరజ మేడం దంపతుల సెలవు వల్ల అన్నపూర్ణేశ్వరి అమృత ఆహార భవనం రెడీ అయింది, రిసెప్షన్ బిల్డింగ్ రెడీ అయింది, శక్తిస్థలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పటికంటే అద్భుతంగా పత్రిజీ జ్ఞానమహాయం 1% కంప్లైంట్లు కూడా లేకుండా అందరూ ఆహ్లాదంగా అద్భుతంగా ఉండేట్లుగా, చక్కటి ఆహారం తీసుకునేట్లుగా, ధ్యానం చేసేట్లుగా, ప్రోగ్రామ్స్ చేసేట్లుగా ఎంతో బాగుండింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు అందరు అమ్మగారులు స్వామీజీలు ఎంత అద్భుతంగా చేశారు. మరి సంగీత విభావం అయితేనేమి ఏదైతేనేమి పరమాద్భుతంగా జరిగింది. మరి ట్రస్ట్ అంతటినీ కూడా సాంబశివరావు గారు అయితేనేమి, మరి ముఖ్యంగా ఈ ధ్యాన మహాయాగంలో అత్యధికమైనటువంటి క్రెడిట్ ఎవరికైనా వెళ్తుందంటే అది విజయభాస్కర్ గారికి, సాంబశివరావు గారికి వెళ్తుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఇక తెలంగాణ అంతా ఒక రౌండ్, ఒక్క సెంటర్ కూడా వదలకుండా చుట్టి వచ్చారు దామోదర్ రెడ్డి గారు. వారంటే దాదాపు 100 సెంటర్లు, 100 సెంటర్లు లేరా 150 సెంటర్లకి మన చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు తిరిగి వచ్చారు. ఆయన డబ్బులు ఖర్చు పెట్టడం కంటే సమయాన్ని ఖర్చు పెట్టడం చాలా కష్టం. అంత గొప్ప కంపెనీలకు ఆయన చైర్మన్ అయినా కూడా ఆయన ఇంత సమయాన్ని మహేశ్వర మహాప్రభు కోసం వెచ్చిస్తున్నారు అంటే పత్రిజీ ఆయనలో దూరి పనిచేస్తున్నాడు తప్ప వేరే ఏమి కాదు. సో ట్రస్ట్ అందరితో సహా సాంబశివరావు గారు తమ టీంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారు. వారికి మరి రాజేష్ పులా, చంద్ర అందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేశారు. ఇందాక ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ మాట్లాడుతుంటే, ముఖ్యంగా ఇందాక అమ్మాయి స్వప్న మాట్లాడింది, నా కళ్ళు చెమర్చాయి. ఒక ఆడపిల్ల 30 ఏండ్లు ఉండి ఉండగా ఇంత అద్భుతంగా పనిచేయగలుగుతుందా, ఏంటి జ్ఞాన మహిమ, నిజంగా ఆ అమ్మాయి కాళ్ళు మొక్కాలనిపించింది నాకు. ఇందాక సుజాత గారు ఒక్క వ్యక్తి శక్తిగా మారి 250 పుస్తకాలను ఎంతమందినే తోడ్పడగానే ఒక లీడర్షిప్, అందరికీ లీడర్షిప్ క్వాలిటీస్ రావు. ఆ క్వాలిటీతో 250 పుస్తకాలు పంచింది.
మరి కొంతమందితో లక్ష కూడా రాయించిందంటే చిన్న విషయం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇతర సర్టిఫికేట్లను పోల్చుకుని వాళ్ళు ఇంత చేశారు వాళ్ళు అంత చేశారు అనుకుంటున్నారు. వాళ్ళందరూ కార్పొరేట్ పీపుల్ అంట పెద్దవాళ్ళంట పడుతూ ఉంటారు. పత్రిజీ అట్టడుగు వర్గాల కోసం జన్మించారు. మిగతా సొసైటీలకి మనకు అదే తేడా. మన రామేశ్వరరావు గారు వచ్చినప్పుడు అదే చెప్పారు. మేము కోట్లు కలెక్ట్ చేసి ఉండొచ్చు, అది కాదు, అట్టడుగు వర్గాల వారికి కూడా మీరు అందించగలిగారు, అది మీ గొప్పతనం అన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంతా కూడా వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరిని మైమరిపించే సొసైటీ. కనుక ఇంత జరిగింది, ఇంత అద్భుతంగా జనమయం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. అయితే అన్నీ ఉన్నా ఏదో లేనట్లుగా మనకు అతి పెద్ద లోటు అకామిడేషన్. దానికోసం పత్రిజీ ద్వారకా నివాసిని అద్భుతంగా ఏర్పాటు చేయడానికి మనం ఎంతో కృషి చేస్తున్నాం. మరి మొన్న డిసెంబర్ నుంచి పత్రి రవి గారు ఈ పత్రిజీ ద్వారకా నివాస్కు ఒక డైరెక్టర్గా మారి దీనికి సంబంధించి అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ చేస్తున్నారు. దాని గురించి వారి మాటలు విద్దాం. థ్యాంక్ యూ. హనుమంతరాజు గారు. క్షమించాలి నన్ను హనుమంతరాజు గారు. ఈ ధ్యాన మహాయాగానికి 3 నెలల నుంచి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి చేసిన అత్యంత విశేష కృషికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. హనుమంతరాజు గారికి, నవకాంత్కి, ఆనంద్కి, బాలకృష్ణ గారికి మనం ఎంతో కృతజ్ఞము రుణపడి ఉంటాం. ఈ సంవత్సరం మరింత ఎక్కువగా వారు మన ధ్యాన మహాయాగం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ హనుమంతరాజు గారు. ఇప్పుడు నేను దాట్ల హనుమంతరాజు అనే నేను ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాదు ట్రస్టీగా మాట్లాడుతున్నాను. మిగతా అన్ని పక్కన పెడదాం. నేను మా కర్తాల పిరమిడ్లో ట్రస్టీని. మా భాస్కర్ రెడ్డి గారు చైర్మన్ వారి యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఎవరిలో అందరూ పిరమిడ్ మాస్టర్లు కొలువై ఉంటారో, అందరు పిరమిడ్ మాస్టర్లో ఎవరైతే కొలువై ఉంటారో వారే పత్రి గారు. నేను ఇంగ్లీష్లో చెప్తాను ఇంకో రకంగా. దట్ ఇన్ హూమ్ ఆల్ బీయింగ్స్ రిసైడ్స్ and who resides in all beings, the supreme soul of universe. That supreme soul is పత్రి గారు. అవునా కాదా సార్? పర్వాలేదు, నేను నుంచుంటే కానీ 3 వస్తుంది. ఇదేంటంటే ఏదో ఈ లెక్చరర్స్ చెప్పి నుంచుంటే నా 3 వస్తుంది అనమాట. లేకపోతే కూర్చుంటే రాదు ఆ 3, ఆ జోర్స్ రాదు. అంతే కదా సార్? ఇప్పుడు మనం ధ్యాన మహాయాగం విజయోత్సవం పెట్టుకున్నాం సార్. కింద ఒక ట్యాగ్ పెట్టుకుందాం, ధ్యాన మహాయాగాలు కృతజ్ఞత చెప్పుకోవటం. అంతే కదా? ఎంతోమంది మహానుభావులు చేయటం వలన పత్రి గారి సంకల్పంతో, స్వర్ణమాల పత్రి గారి ఆధ్వర్యంతో, ఆయన సంకల్పంతో, వాళ్ళ పిల్లలు పరిణిత పరిమిళ వాళ్ళతోటి, మన అందరితోటి పత్రి గారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి మనం చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది చెప్పారు, నేను భాస్కర్ రెడ్డి గారిని చూశానండి. 24th జూలై పత్రి గారు వెళ్ళిన తర్వాత పత్రి గారు వీరిలో వచ్చారండి, చేపిస్తున్నారు. అంటే మీరు చెప్పడం వేరు, నేను చూశాను పక్క నుండి. ఆ ఎనర్జీ చేసే పని ట్రెమెండస్గా, ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అందుకనే చాలాసార్లు చెప్పాను మాస్టర్స్, మన కర్తాలు మన హైదరాబాద్కి పత్రి గారు ఇచ్చిన వరాలు 2 వరాలు. 1, వారు ఇక్కడ బాడీ వెకేట్ చేయటం. 2, కె విజయభాస్కర్ రెడ్డి గారికి చైర్మన్షిప్ వేయటం. మన ట్రస్ట్కి భాస్కర్ రెడ్డి గారు దొరకటం ఎంత అదృష్టమో, పత్రి గారు ఇక్కడ బాడీ వెకేట్ చేయటం అంత అదృష్టం. అందుకని పత్రి గారు ఏమనేవాళ్ళు, మనకి ఇది మొత్తం యూనివర్సల్ సెంటర్ అయిపోతుందయ్యా, ఒక సిడీ లాగా ఎంతోమంది జనం వస్తారయ్యా అని చెప్పి పత్రి గారు చెప్పారు. అంటే పత్రి గారు చెప్పిన ప్రతి మాట ప్రతిదీ జరుగుతుందని మీ అందరికి తెలిసి నేను చెప్పక్కర్లేదు. సో ఈ సందర్భంలో ఒక 2-3 నిమిషాల్లో అందరికీ కృతజ్ఞత చెప్పుకున్నాం. విజయోత్సవాల్లో అందరికీ కృతజ్ఞత చెప్తాం. ఫస్ట్ స్టార్ట్ ఎంత చెప్పినా తక్కువ. విజయభాస్కర్ రెడ్డి గారికి, మారం గారికి, బాలకృష్ణ గారికి, ఇటు సాంబశివరావు గారికి, ఇందాక ఎవరు అన్నారు ఆది దంపతులని, నిజంగా ఆది దంపతులే సాంబశివరావు గారు. అందుకనే అరుణ మేడం పేరు, అమ్మ తల్లి ఏమనుకోవద్దు, నీ పేరు అరుణ కాదు పార్వతి అని పెట్టుకోండి అమ్మ, ఆది దంపతులు అవుతారని. అక్కడ కూడా ఏమవుతుందంటే మహేశ్వర మహాపిరమిడ్
ఆ మహేశ్వర మహాపిరమిడ్ ఎవరిదండి? ఈయనది. ఆ సాంబశివరావు గారి పేరుతో ఉందన్నమాట. అందుకని పత్రికారు అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళందరూ ఎంత పని చేస్తారంటే చెప్పుకుంటూ వెళ్దాం, ఒక 2 minutesలో అందరు కవర్ చేస్తాను. విజయభాస్కర్ రెడ్డి గారు, సాంబశివరావు గారు, మారం గారు, బాలకృష్ణ గారు ట్రస్టీస్ అండి. బాలకృష్ణ గారు, శ్రీరామ్ గోపాల్ గారు, రాంబాబు గారు, డి మాధవి, కుక్కడపల్లి లక్ష్మి గారు, జయశ్రీ మేడం, సౌమ్య మేడం, వీళ్ళందరూ ట్రస్టీసు. వీళ్ళందరికీ ఒక్కసారి నమస్కారం చెప్పుకున్నాం సార్. అలానే ఇలా మనము అక్కడి నుంచి మొదలు పెడితే, స్టేజ్ కాడి నుంచి మొదలు పెడితే అందరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెళ్దాం. పిఎంసి ఆఫీస్ వాళ్ళకి, పిఎంసి ఛానల్ వాళ్ళకి, పిఎంసి డైరెక్టర్స్కి, వాళ్ళందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. దాంతోపాటు అక్కడ ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్స్ అక్కడ లేకపోతే ధ్యాన మహాయాగం సక్సెస్ అవ్వదండి. అందుకని వాళ్ళందరికీ, అందరూ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం భాస్కర్ రెడ్డి గారు మేము అనుకున్నాం, దాదాపు 6.5-7 లక్షల ప్లేట్లు మనం ధ్యాన ప్రసాదం పెట్టాం అక్కడ. ఈ పెట్టడానికి అవకాశం ఇచ్చారు ఈ పిరమిడ్ మాస్టర్స్, అందరూ మనకు అవకాశం ఇచ్చారు అక్కడ. అలానే క్యాటరింగ్ ప్రసాద్ గారు చాలా చేశారు. ఆయన మళ్ళీ దాంతోపాటు కూరగాయలు మొత్తం ఆయనే పెట్టుకున్నారు. అక్కడ పనిచేసిన వాళ్ళు నరసింహులు గారు, బ్రహ్మారెడ్డి గారు, అటు వెంకటరెడ్డి గారు, వాళ్ళు ఇప్పుడు మనం రామశివరావు గారు, భాస్కర్ రెడ్డి గారు పక్కన పెడదాం, మనవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా చేశారు. ఇటు పక్క వస్తే అన్నప్రసాదం అన్నపూర్ణం గారికి థ్యాంక్ చెప్పాలి. అక్కడి నుంచి రిసెప్షన్లో ఉండ ప్రతి వాళ్ళకి చెప్పాలి. కౌంటర్లో ఉండ ఇప్పుడు మన వెంకటేశ్వర్లు గారు ప్లస్ మన స్వప్న గారు, వీళ్ళు కలిసి చాలా చేశారు. నేను ఎప్పుడైనా సరే ఇంకా ఎప్పుడు తల వంచి నమస్కారం చేస్తానంటే మా కృష్ణమూర్తి గారికి. ఆయన ఏ మహానుభావుడు అండి బాబు. అలా కూర్చొని అట్నే ఉంటారు. అటు వెంకటేశ్వరరావు గారు, ఇటు నరసింహుల గారు, వీటన్నిటిని తయారు చేసింది ఎవరు తెలుసా? ఎక్కడున్నాడు మన ఇదిగో ఈ మహానుభావుడు ఎవరు? సుబ్బలేఖ సుధాకర్ లాగా, సాక్షి రంగారావు గారి లాగా మన మిదాని సురేష్ బాబు గారు. మిదాని సురేష్ బాబు గారు వారు కంప్లీట్ కాదండి. ఈ మేడం పక్కన ఉంటే నాకు కంప్లీట్ అవుతాడు. అందుకని ఎప్పుడు చెప్తా వాళ్ళిద్దరిని చూస్తే, అందుకనే వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, ఒక మీటింగ్లు చెప్పాను, ఈ రోజుల్లో విడాకులు ఎక్కువైపోతున్నాయి. అందుకనే ఎవరైతే 20 సంవత్సరాలు ఏమి కలతలు లేకుండా కలిసి ఉంటారో వాళ్ళకి పద్మశ్రీ ఇచ్చేద్దాం. ఎవరైతే 30 సంవత్సరాలు కలతలు లేకుండా కామిళ్ళు కలిసి ఉంటే వాళ్ళకి పద్మభూషణ్ ఇచ్చేద్దాం. ఎవరైతే 45 సంవత్సరాలు కనుక కలతలు లేకుండా ఉంటే వాళ్ళకి పద్మవిభూషణ్ ఇచ్చేద్దాం. ఎవరైతే 50 years ఏమి కలతలు లేకుండా ఉంటే భారతరత్న ఇచ్చేద్దాం. కానీ మన దాంట్లో గ్రేట్ ఏంటంటే చెప్పమంటారు సార్, మన పిరమిడ్ మాస్టర్ పత్రి గారి యొక్క దీని వల్ల విడాకులు ఎక్కడ లేవు. ఇది మొత్తం పత్రి గారికి వెళ్తుంది, ఇదంతా ఆయనకి వెళ్తుంది. ఓకే సార్, అలా చెప్పుకుంటూ మనం అక్కడి నుంచి మొదలు పెడదాం. రిసెప్షన్ కాడి నుంచి అందరికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ చెప్పుకుంటూ, కౌంటర్లో అందరు థ్యాంక్ చెప్పుకుంటూ, ఇటు కేశవరాజు కూడా థ్యాంక్ చెప్దాం. పక్కన మోహన్లు వేసుకుంటాడు ఎప్పుడు, ధ్యాన జగత్తు పత్రికారు అంటారు కదా, ధ్యాన జగత్తు అని. ఈయన అది వదిలిపెట్టాడు. ఆ మ్యాగజైన్ ఉంటుంది కదా, అక్కడే కూర్చుంటాడు. అక్కడే కూర్చొని బ్రహ్మాండంగా అంటే ఒకసారి నేను పోతుంటే అన్నయ్య అన్నాడు. అమ్మ మనకు తమ్ముళ్ళు లేరు కదా అని వచ్చాను ఆయన దగ్గరికి థ్యాంక్ చెబుదామని. అయితే ఆ తమ్ముళ్ళు లేడు మనకి అన్నయ్య అని పిలిచాడు అని ఆదంతో ఉన్నాడు. అలా కాసేపు కూర్చున్నారు, ఇంకొక ఎవరో పోతున్నారు, అన్నయ్య అని పిలిచాడు. అందరినీ అన్నయ్య అని పిలుస్తాడా? మనలే కాదురా బాబు, మనం ఏదో ఓవర్ యాక్షన్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ చెప్పుకోకుండా అనమాట. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ అక్కడి నుంచి అన్నప్రసాదం దగ్గరికి వెళ్దాం. అన్నపూర్ణం గారికి క్యాటరింగ్ దగ్గర అక్కడ బాలవికేస్లో ఆమె మహాతల్లి, ఆమె బ్రహ్మాండంగా ఆమె చేశారు. ఇక్కడ ఇందాక మీరు మాట్లాడారు, అందరూ పిరమిడ్లో అందరూ కూర్చొని చేసుకుంటూ వెళ్ళారు. వీళ్ళందరూ సేవదలోళ్ళు. అందుకనే మీరు ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మెడిటేషన్ వితౌట్ సేవ ఈజ్ నో మెడిటేషన్. సేవ వితౌట్ మెడిటేషన్ ఈజ్ నో సేవ. 2 పాయింట్లు మాస్టర్స్ మహాభారత్లో ఉపనిషత్తులో ఉన్నాయి. మెడిటేషన్ వితౌట్ సేవ, దాన్ని ఏమంటారు తెలుగులో? ధ్యానము సేవ లేకుండా ధ్యానం కాదు.
సేవ దానం లేకుంటే కూడా సేవ కాదు. అంటే రెండు కలిపి ఉండాలి. అందుకనే మన భాస్కర్ రెడ్డి గారు మా అనకూడదు, మన భాస్కర్ రెడ్డి గారు దాన్ని ఇన్సిస్ట్ చేస్తున్నారు, సేవ చేయండి, సేవ చేయండి, సేవ చేయండి. అందుకని చెప్తున్నాను మాస్టర్స్, మీరు నిజంగా ఉంటే ఇప్పుడు సేవ చేయాలి, ఇప్పుడు సేవ చేయాలి. సేవలో ఎంత ఉందంటే అంత ఉంది. మీరు అందరు నేమ్స్ ఇచ్చేసి ప్రతి శనివారం ఆదివారం వచ్చేసి అక్కడ మీరు వడ్డించడం కానీ సర్వీస్ చేయడం కానీ మీ అంతటి మీరు రావాలి. మాకేం సర్వీస్ ఇస్తారు చెప్పండి, మేము పని చేస్తామని ఉండాలి. మనకి ఎంతమంది అలా సేవాదాలు ఉంటే అంత మనకి పైకి వస్తాం. మనం ఆలోచించండి మాస్టర్స్, సేవ చేయాలి. ఎందుకంటే ఇది నా మాట కాదు. ఆ సేవలో మీ అందరి ఉదయాల్లో పత్రికారు ఉండారు, పత్రికారు ఉదయాల్లో మనం అందరూ ఉండాం. నాది ఒక్కటే కాదు సార్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అవర్స్ టుగెదర్ చెప్పొచ్చు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హనుమాన్ చాలీసాలో 8th సోపాయిలో ప్రభు చరిత్ర సునువేకో రచయ, ప్రభు చరిత్రని వినటానికి అతృతపడే ఓ హనుమా, రామ లక్ష్మణ సీత మన బసియా, రామ లక్ష్మణుల మనసులో ఉండేవాడా. ఆయన మనసులో కాదు, ఆయన ఉదయాల్లో నువ్వు ఉండేవాడువా. ఇప్పుడు చాలామంది ఏమని కోరుకుంటారు ఋషులు, ఓ రామా నువ్వు మా దగ్గర ఉండు, మా ఉదయంలో ఉండు. ఆ రాముడు ఏం కోరుకుంటున్నాడు? రాముడు లక్ష్మణులు వాళ్ళందరూ హనుమాన్ నువ్వు మా ఉదయంలో ఉండు ఎందుకంటున్నారు? సేవకి. హనుమాన్ చేసిన సేవకి మాస్టర్స్, హనుమాన్ చేసిన సర్వీస్కి, హనుమాన్ చేసిన సేవకి వాళ్ళు ముగ్గురు రామ లక్ష్మణ సీతలు ఏమన్నారు? హనుమాన్ నువ్వు మా ఉదయంలో ఉంటావు. అది చాలామంది తెలియక రివర్స్ చెప్తున్నారు. కాదు, మీరు ఒరిజినల్కి వెళ్ళిపోండి. ఒరిజినల్ అలా ఉంటుందన్నమాట. నువ్వు ఎంతో సేవ చేసావు అంటే, ఎంతో సేవ చేస్తే నువ్వు పవిత్రమైపోతావు. మెడిటేషన్ చేయాలి, సేవ ఒక్కడే కాదు, మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అక్కడ కూడా సేవ చేయాలి. ఆ రెండు ఒక కాయనికి రెండు పక్కల సార్ అటు ఇటు ఉంటాయి. అందుకని మనం అందరం ఇప్పుడు సేవ చేద్దాం. ఇక్కడ మహానుభావుడు ఉన్నాడు సుధీర్ సారు, రియల్ మాస్టర్ అండి ఆయన. మహానుభావుడు ఎంత సేవ్ చేస్తాడంటే అమోఘం. నేను మహాభారతంలో ధర్మరాజు గారిని విన్నాం, కానీ ధర్మరాజు గారిని నేను చూస్తున్నాను సార్ కళ్ళతోటి. ఎందుకంటే ఆయనతో ట్రావెల్ చేశాను నేను. ఆయన మాట్లాడరు. ఆయన ఒకసారి ఏంటంటే అక్కడికి వచ్చేసి ఎప్పుడో మామూలు రోజుల్లో అక్కడ వాష్రూమ్ సరిగ్గా లేకపోతే ఆయన క్లీన్ చేశాడు సార్. ఆయనకి ఈగో లేదు. ఆయన మనందరికీ ఆయన ఒక ఆదర్శపుత్రుడు. అలాంటి మహానుభావులు ఉన్నారు. అలాంటి మహానుభావులకు వాళ్ళ తమ్ముడికి అలాంటి మహానుభావుల తమ్ముడు మన భాస్కర్ రెడ్డి గారు. ఇంకా చాలా చెప్పాలని మనవాడు అన్నాడు కదా, దామోదర స్వామి ఏమన్నాడు, లేస్తే వచ్చాడు అనుకోండి మైక్ పక్క తీసుకుని పక్క వచ్చాడంటే, ఓ అయ్యా బాబు నీ టైం అయిపోయింది కూర్చో అని అర్థం చెప్పడం కోసం. ఆయన రాకముందే నేను క్లోజ్ చేస్తాను. ఏం సార్, అవునా కదా? సో అందుకని మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఆ రోజు అందరూ ప్రతి వాళ్ళు సర్వీస్ చేసిన ప్రతి వాళ్ళకి, ఇంక్లూడింగ్ వాటర్ వర్క్స్ వాడికి, డ్రైనేజ్ వాళ్ళకి, అందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ థ్యాంక్స్ గివింగే ఇది విజయోత్సవాలకి దారితీస్తుంది. అందుకని మీ అందరికీ ఒకసారి నమస్కారం చేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, సర్వే పిరమిడ్ మాస్టర్ సుఖినో భవంతు. థ్యాంక్ యూ. అందరికీ ఒక మనవండి, మైథిలి అని మొన్న అక్కడ 11 రోజులు నో బాయిల్ నో కుకింగ్ అని చెప్పి పెట్టారు. అంటే ఆహారం ద్వారా ఎంత ఆరోగ్యం పొందొచ్చో ఆమె నిరూపించారు. ఆమె ఒక 2 minutes మాట్లాడిద్ది. స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ముగింపు కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను 2012 నుండి. నా పేరు ఫార్మర్ శ్రీవనిత మైథిలి. సో నేను వచ్చేసి నో ఆయిల్ నో బాయిల్ రెసిపీస్, అంటే ఉడికించని ఆహారం. అది మన చుట్టూ రెగ్యులర్గా, సీజనల్గా, రీజనల్గా, లోకల్గా దొరికే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు. ఈ ఆహారంతో అన్ని రోగాలు పోయి శరీరం అనేది అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా అవుతుంది. సో ఆ కాన్సెప్ట్తో నేను పిఎంసి ఛానల్ వాళ్ళకి పరిచయం అవ్వడం జరిగింది. సో తద్వారా సాంబశివరావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు వారి ప్రోత్సాహంతో ఈ 11 రోజుల ప్రోగ్రాంలో అన్నపూర్ణ ముందర నో ఆయిల్ నో బాయిల్ రెసిపీస్ పెట్టాము.
సలాడ్స్ అండ్ జ్యూసెస్ ఇలాంటివి. సో చాలామంది ఎందుకంటే మెడిటేషన్కి వచ్చే వాళ్ళలో అందరికీ ఈ ఫుడ్ ఇష్టమైన వాళ్ళు అక్కడ లేదని ఇంతకుముందు ఫీల్ అయ్యేవారంట. సో ఈ ఇయర్ ఏంటి ఇది కూడా ఉంది అని చాలామంది మంచిగా స్పందించారు. అండ్ మీ అందరికీ నేను ఒకటి విన్నవించుకునే విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా దృష్టిలో అయితే యోగులు, మునులు, ఋషులు. నా దృష్టిలో, నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే చూడ్డానికి మీరు అందరూ గృహస్థంలోనే ఉన్నారు, మామూలు సింపుల్ బట్టలు, సింపుల్ అలంకరణగా ఉన్నారు, ఒక డ్రెస్సింగ్ కోడ్, కండిషనల్ లైఫ్ ఇలాంటిది ఏది లేకుండా మా పత్రితాత మిమ్మల్ని అందరినీ మీరున్న దగ్గరే సూక్ష్మంలో మోక్షం లాంటి ఒక మార్గాన్ని అందించి వెళ్ళారు ఆయన. సో అందుకు పత్రితాత ఐ లవ్ యూ ఫర్ ఎవర్. అండ్ వారి ద్వారా అహింస, శాకాహారము, ధ్యానము. సో దీనికి తోడు ఇప్పుడు కొత్తగా మీరు అందరూ ఒక ప్రయోగం చేయండి దయచేసి. మీరు అందరు అనుకొని ఒక 11 డేసో 21 డేసో 41 డేసో కంప్లీట్గా జ్యూసులు లేదా ఫలాహారం, రా ఫుడ్ అంటే ఉడికించని ఆహారం తీసుకొని మెడిటేషన్ చేయండి. సో కుక్డ్ ఫుడ్ తిన్నప్పటికీ మీ ధ్యానము, రా ఫుడ్ అంటే ఈ పచ్చి సాత్విక యోగాహారం తిన్నప్పటికీ మీ ధ్యానంలో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఎలాంటి స్థితులు ఉన్నాయా అనేది మీ స్వయం అనుభవంతో మళ్ళీ షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఎప్పటి నుండో మన ఋషుల నుండి ఉన్నవి ఆహారమే ఇది. అంటే మన ధ్యానానికి మ్యాచ్ అయ్యే ఆహారం. సో అలాంటి ఆహారాన్ని ప్రపంచానికి అందించడం నా పనిగా పెట్టుకున్నా, నాకు అది ఇష్టం. సో అది ధ్యానులందరికీ పరిచయం చేసే అవకాశం కల్పించినందుకు పిరమిడ్, పిఎస్ఎస్ఎం వాళ్ళందరికీ, పత్రితాతయ్యకి, మీ అందరికీ చాలా కృతజ్ఞురాలని నేను. అండ్ ఇలాంటి కార్యక్రమాలతో మళ్ళీ మీ అందరికీ కలుస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే నేను ఉంటున్నాను. నమస్కారం. రవికుమార్ గారు. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, ట్రస్ట్ మెంబర్స్కు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారికి నా పాద నమస్కారాలు. ఇప్పుడు ఇంత కొన్ని వందల వేల మంది ఈరోజు సేవ చేశారు కాబట్టి ఈ ప్రోగ్రాం అనేది మనకు అద్భుతంగా సక్సెస్ అయింది. ఈ సక్సెస్ కావడానికి ముఖ్య రీజన్ సేవనే. ఈ సేవ చేసిన వాళ్ళ యొక్క పుణ్యం అనేది మనం ఎంత చెప్పినా తక్కువే అండి. మేము బీచ్పల్లి నుంచి వస్తూ ఉండి కూడా మొత్తం ప్రోగ్రాం అంతా లైవ్లో చూస్తూ వచ్చాము. అసలుకి ఒక్కొక్కరు చాలా అద్భుతంగా చెప్తున్నారు. వాళ్ళు సేవ చేసిన ఆనందము అంత అద్భుతంగా ఉందని చెప్పారు. నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేయట్లేదు. నేను ప్రతిసారి అనుకునేవాడిని, అరే నాకు కూడా ఛాన్స్ రావట్లేదు. ఎట్లా అంటే, ఒకరోజు సాంబశివరావు గారు ఒకరోజు మీటింగ్కి వెళ్తే అడిగారు, ఏం చేస్తావు నువ్వు అంటే, పత్రిజీ ద్వారకా నివాస్ వర్క్ నేను చేస్తాను, నాకు సూట్ అవుతుంది అని అన్నాను. అంటేనే ఇమ్మీడియట్గా విజయభాస్కర్ రెడ్డి గారు, మారం గారు నాకు ఆ బాధ్యతలు అప్పగించారు. నేను ప్రోగ్రాంకి మా ఫ్యామిలీతో పాటు మా చెల్లెలు చెన్నై నుంచి, యుఎస్ నుంచి చెల్లెలు వస్తే మేము ప్రోగ్రాంకి 11 డేస్ ఉండేవాళ్ళమండి. రావడము, ప్రోగ్రామ్స్ అటెండ్ కావడము, అక్కడ ఉండేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ సేవ చేయలేకపోయాను. ప్రతి సంవత్సరం అనుకునేవాడిని, అరే నేను వచ్చిపోతున్నాను కానీ సేవ చేయలేకపోతున్నానే అని చాలా ఫీల్ అవుతూ ఉండేవాడిని. అలాంటిది పత్రిజీ ద్వారకా నివాస్ యొక్క వర్క్ నేను 11 రోజులు చేశానండి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉన్నాను. దాంట్లో మొత్తం రామ్ జగదీషు, ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరూ కలిపి సపోర్ట్ చేశారు. అద్భుతమైన హ్యాపీనెస్ అనేది వచ్చింది. అసలుకి ఏ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ కాలేదు, అయినా ప్రోగ్రామ్స్ గురించి పోవాలని కూడా లేదు. కానీ సేవ చేసిన అనే తృప్తి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మెడిటేషన్ కూడా సరిగ్గా చేయలేకపోయినాను. నేను అంటే సేవ చేయడానికి పత్రిజీ ద్వారకా నివాస్ని నాకు అవకాశాన్ని కలిగించారు ట్రస్ట్ మెంబర్లు, పత్రి సారు. నేను ఆ సేవ చేయగలిగిన. అంటే పత్రిజీ ద్వారకా నివాస్ అంటే ఏమంటే అండి, ఈ ఒక ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం. ఇది ఏ విధంగా సేవ అంటే, మనము అద్భుతంగా మనం రైస్ వండుకున్నాం, చాలా క్వాంటిటీ రైస్ ఉంది, కానీ అది తినాలంటే తినడానికి పాసిబిలిటీ కాదు కదా, కూరలు కావాల్సిండేదే, రసం కావాల్సిండేదే. అంటే ఈ పిరమిడ్ ఎంతైతే అద్భుతంగా ఉందో,
ఈ పిరమిడ్ని మనం వాడుకోవాలంటే అకామిడేషన్ కావాలి. ఈ అకామిడేషన్ అనేది ఒక పెద్ద సేవ. ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరూ మొత్తము కంటిన్యూగా సేవ చేసినట్టు అవుతుంది. ఇదేదో ప్రాజెక్ట్ కంప్లీషన్ కోసమని కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, పత్రిజీ ద్వారకా నివాస్ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ అయితే కొన్ని లక్షల మంది మెడిటేటర్స్ అవుతారు, కొన్ని లక్షల మంది సాధన చేసుకోగలరు. ఆ విషయం మాత్రం ప్రతి ఒక్కరూ బాగా గుర్తుపెట్టుకోవాలండి. పత్రిజీ ద్వారకా నివాస్ యొక్క ఇంపార్టెన్సు సేవనే, ఆ ప్రాజెక్ట్ కాదు, సేవ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పి అనుకుంటున్నా. ఆ తర్వాత ప్రోగ్రామ్కి 2 నెలలు 3 నెలలు వర్క్ చేస్తారు. మిగతా మనకి 9 నెలలు యాక్టివిటీస్ అనేటివి ఉంటాయి. బట్ అయితే ఈ జోష్తో మనం పని చేయలేకపోతున్నాం. అదే పత్రిజీ ద్వారకా నివాస్ గిన మనం గిన కంప్లీట్ అయితే, భాస్కర్ రెడ్డి సార్ చెప్పారు 10,000 మంది రోజు వచ్చి మెడిటేషన్ చేయాలా పిరమిడ్లో అన్నారు. అది కావడానికి అవకాశం అనేది ఒక్క పత్రిజీ ద్వారకా నివాస్ ద్వారాగానే మనకి పాసిబిలిటీ ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన ట్రస్ట్ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. దామోదర్ స్వామి 1 minute. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. 150 సెంటర్లు ఆ తిరిగిన కథ ఏందో, ఈసారి ధ్యానమా యాగం తర్వాత ఈ జనవరి 1 నుంచి చేస్తున్న ధ్యానం ఏందో, ఆ లాభం ఎలా ఉందో చాలామంది అనుభవాలు విన్నాను. పర్సనల్గా నేను కూడా అనుభూతి పొందుతున్నాను. ధ్యాన కోటి సమూలయ, కోటి ధ్యానాలు చేస్తే ఒక లయ దొరుకుతుంది. లయం అంటే అదేదో చిన్న పదం కాదు. ఆ లయాకారం అందుకున్నావు అంటే నువ్వు ఆఖరి బెట్టు మీద వచ్చినట్టే. కథంతా ఆ లయతత్వంలోనే ఉంది. ఆ లయ ఈసారి ఈ ధ్యానమాయాగం నాకు బ్రహ్మాండంగా ఇచ్చింది. ఈ వారం రోజు 10 రోజుల నుంచి ఆ ధ్యానంలో ఆ లయతత్వం ఏందో, దాని అనుభూతి ఏంటో, దాని పరాకాష్ఠ ఏమిటో సంపూర్ణంగా అనుభవిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ విజయభాస్కర్ రెడ్డి అన్న. ఆ 150 సెంటర్ తిరగడానికి ముఖ్య కారకులు మీరు. ఎందుకంటే ఒక యోగి తిరగాలంటే బాడీ ఎప్పుడు ఒకలాగా ఉండదు. కానీ నీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా పొమ్మని. నువ్వు ఫ్లైట్లో పోతావా, ట్రైన్లో పోతావా, ఇలాంటి వెహికల్ కావాలా, అవన్నీ చూసి ఆ విధంగా అరేంజ్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ధ్యాన మహాయాగంలో ఎంతోమంది పాల్గొన్నారు. సేవా డొనేషన్స్గా పార్టిసిపేటు అంతా కూడా ఎవరైతే ధ్యాన మహాచక్రంలో ధ్యాన మహాయాగంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా సాష్టాంగ ప్రణామాలు. ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీని మనం అక్కడ సృష్టించగలిగాం, అందరూ కలిసి సామూహికంగా. ఓకే, బాగుంది. మరి నేను ఎన్నో డిస్ట్రిక్ట్స్ తిరిగాను. నేను ఈస్టు, వెస్టు, కృష్ణా, కర్ణాటక. లాస్ట్ 2 ఇయర్స్కి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒకటి నా పర్సనల్గా నేను ఇంతకుముందు 1 వీక్ 10 డేస్ మ్యాక్సిమం తిరిగా. కానీ ఈసారి ఒక 20-25 డేస్ తిరిగా. వెళ్ళిన ప్రతి చోట కూడా అంతా కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇంతకుముందు అంత యాక్సెప్టెన్స్ లేని ప్లేసుల్లో కూడా ఈసారి వాళ్ళల్లో కూడా రియలైజేషన్ వచ్చి వాళ్ళు బాగా కోఆపరేట్ చేశారు అన్ని చోట్ల. అది గమనించాను నేను. ఎట్లా నేను వెళ్ళానంటే, ఒక ఇన్విటేషన్ కోసం వెళ్ళాను అనేది క్లియర్గా నాకు అర్థమైంది. అంటే వాళ్ళని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాను అనేది అర్థమైంది. వెళ్ళిన ప్రతి చోట కూడా 10 మంది వద్దాం అనుకున్న చోట 20 మంది రావడానికి రెడీ అవ్వడం, ప్రతి వాళ్ళు బుక్స్ తీసుకుంటాం, అది కూడా జరిగింది. వాళ్ళు తర్వాత కూడా నాకు ధ్యాన మహాయాగంలో తర్వాత కూడా కనబడ్డారు నాకు. అట్లాగే యుఎస్ నేను వెళ్ళినప్పుడు ఇంతకుముందు మనకు యుఎస్ నుంచి ఒక 5-6 lakhs అట్లా వచ్చాయి. ఇప్పుడు యుఎస్ నుంచి 10 lakhs వచ్చినాయి. కాక డైరెక్ట్గా ఎక్కువ అమౌంట్ వచ్చింది. అంటే మన ఇండియన్ అకౌంట్స్ నుంచి ఎక్కువ ఇచ్చారు. ఇంతకుముందు వాళ్ళు కలెక్ట్ చేసి పంపించారు. నాకు అర్థమైంది అది కొంచెం కష్టంగా ఉంది అనేది నాకు అర్థమయ్యి వాళ్ళకి ఏం చెప్పానంటే, మీ ఇండియన్ అకౌంట్స్ నుంచి వేయండి అని చెప్పాను నేను. అట్లా డైరెక్ట్గా అమౌంట్స్ వచ్చినాయి. అది మనకి లెక్కలోకి రాలా, కానీ చాలామంది అట్లా ఇచ్చారు. ప్లస్ వాళ్ళు కూడా ఎక్కువ ఈసారి కలెక్ట్ చేసి పంపించారు. సో ఆ యుఎస్ మాస్టర్స్ అందరికీ, శ్రీకాంత్ గారు ఇంకా ఉన్నారు చాలామంది, వాళ్ళంతా కూడా గట్టిగా క్లాప్స్ చేసుకుందాం.
సో అందరూ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేశారు. ఈసారి చాలా కోఆర్డినేషన్గా జరిగింది. అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగా జరిగినాయి. భాస్కర్ రెడ్డి గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. నేను ఆల్మోస్ట్ ఒక 50 సెంటర్ల దాకా తిరగగలిగాను నేను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మొట్టమొదటగా మన ప్రియతమ గురువురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మేడం స్వర్ణమాల పత్రిజీ గారికి, వేదిక అలంకరించిన ట్రస్టీస్కు, ఇక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ధ్యాన మహాయాగం ఎందుకు చేశాం ఎవ్వరు చెప్పలేరు. అప్పటి నుంచి నేను టీవీ చూస్తున్నాను. రామాయణం అంతిని రాముడు సీత అడుగుతున్నారు. ప్రపంచ శాంతికి, ఈ భూమండలం అంతా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఒక ఏకైక ధ్యేయంతో అశ్వమేధ యాగం లాంటి పత్రిజీ ధ్యాన మహాయాగం చేసుకున్నాం. మనం అందరం గొప్ప మహానుభావులం. మామూలు వ్యక్తికి సాధ్యం కాదు. పూర్వపు రోజుల్లో రాజులు చక్రవర్తులు చేసే పనిని అలాంటి యాగం పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతికి అత్యంత అద్భుతంగా నిర్వహించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి, ప్రతి సంస్థకు, ప్రతి అందరికీ హైదరాబాదు ట్రస్ట్ తరపున చైర్మన్గా 100,000,000 వందనాలు. అది 2023 అయిపోయింది. 2024లో ఏం చేద్దాం? అందుకే నాకు మైక్ ఇస్తే మీకు మళ్ళీ ప్రశ్నలు ఇస్తాను. 2024లో నేను 1st తారీఖు, ఎందుకంటే మీరు నన్ను కూడా అడగాలి. ఈసారి అంతా వీసావి మీరేం చేస్తారు, నేనేం చేస్తాను. ఇప్పుడు చెప్పడం కాదు, క్వశ్చన్, నేను క్వశ్చన్, మీరు క్వశ్చన్. నేను 1వ తారీఖు నుంచే పని మొదలు పెట్టాను. వచ్చాను, మళ్ళీ రివ్యూలు, అన్నదానం కమిటీ మీటింగ్ పెట్టాం, హోల్ డే పెట్టాం. హనుమంతరాజు గారు కూడా వచ్చారు. తర్వాత ట్రస్ట్ను మొత్తం ఎలా రిఫార్మ్ చేయాలి. అందరు అంటున్నారు ట్రస్ట్ వాళ్ళు. ఆ మాట అనకండి దయచేసి, ఏదో పాకిస్తాన్ వాళ్ళగా అంటున్నారు. ట్రస్ట్ వాళ్ళు. మేము కూడా అంతా ఒక్కటే కుటుంబం. ఎందుకంటే అది గవర్నమెంట్ పోస్ట్లో 11 మంది ఉండాలి కాబట్టి కాదు నా లెక్కలు. ఇక రోజు నుంచి అందరము ట్రస్టీలమే, అందరము ధ్యానులమే, అందరం పత్రిజీలమే. ట్రస్ట్ వాళ్ళు అంటే ఇంటుంటే నాకు కొద్దిగా బాధ ఉంది, దయచేసి అనకండి అన్నమాట. అదేమైందంటే వేరు చేసినట్టు ఇది. మేము కూడా ధ్యానం అనే కులంలో ఉన్నాం, అవునా? ఒకటి కాబట్టి అట్లా మొత్తం ట్రస్ట్ను వర్కింగ్ సిస్టమ్, పిఎస్ఎస్ మూమెంట్ మొత్తం మనం హైదరాబాద్ ట్రస్ట్ కాదు ఇది. మొత్తం ఈ మూమెంట్ను ప్రపంచమంతా ధ్యానమయ్యే వరకు, ధ్యాన జగత్ అయ్యే వరకు, శాకాహార జగత్ అయ్యే వరకు, పిరమిడ్ జగత్ అయ్యే వరకు అనడానికి బాగుంది. ఇంకా బ్యాక్ వర్క్ చేసేదంతా కైలాసపురం నుంచే హైదరాబాద్ ట్రస్ట్కే సాధ్యం. ఎందుకంటే పత్రి గారు మనకు హెడ్ క్వార్టర్ చేశాడు. ముఖ్యంగా హైదరాబాద్ మాస్టర్స్కి అది ఒక గొప్ప వరం. ధ్యాన జగత్ నిర్మాణంలో అది మన ప్లేస్ నుంచి జరగడం ఇంకా మనకు. అయితే 2024లో చాలా రిఫార్మ్ చేస్తున్నాం. మీరు చాలామంది తెలుసు, కైలాసపురికి వస్తే ఎవరు పట్టించుకోరు, ఫ్యాక్ట్, అది ఒప్పుకుంటున్నాను నేను. అందుకే దానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఫస్ట్ ఈసారి ఇయర్ ఆఫ్ సేవ, ఈ సంవత్సరం ఒక 10,000 మందిని సేవ సైనికులను తయారు చేయాలని ఒక లక్ష్యంతో ఈరోజు 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉదయం నుంచి 3 క్లాసులు తీసుకొని చెప్పడం అదే. ఈ సంవత్సరం అంతా సేవా టీం డెవలప్ చేయాలి. ప్రతి ఒక్కరూ, ఇప్పుడు మనం ఏదో మీటింగ్ పెట్టాం, మీరు మన సాంబశివరావు గారికి ఇన్ఫార్మ్ చేయండి. సుజాత మేడం ఎన్ని రోజులు కైలాసపూర్లో ఎన్ని రాత్రులు ఉంటుంది అని ప్రశ్న. 2 రోజులా 3 రోజులు? ఇప్పుడు అరుణ మేడం 7 రోజులు ఉంటుందని మాట ఇచ్చింది, అవునా? 7 రోజులు ఉండాలి అంతా. ఈసారి కంప్యూటరైజ్ చేసినాం, తప్పించుకోనికి ఛాన్స్ ఉండదు. ఎవ్రీథింగ్ మేడం ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది ఫోటోలతో సహా ఉంటుంది. గేట్ కన్నా ఫోటో కొట్టేస్తారు. కాబట్టి ఇది చాలా ఆలోచించండి అమ్మ. ఎందుకంటే మనం మొత్తం ఈ ఆర్గనైజేషన్ని ప్రపంచానికి తీసుకెళ్ళాలి. ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? 11 మంది అయ్యే పని కాదు అది. అందరం ట్రస్టీలమే. ఈసారి ప్రతి ఒక్కరు సేవలో రోజు మీకు వీలు చిక్కినప్పుడల్లా, వీలైనప్పుడల్లా దయచేసి కైలాసపురికి రండి. ముఖ్యంగా మహిళలకు మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీ తల్లిగారి ఇళ్ళని కూడా చెప్పాను. కాబట్టి మీ అమ్మ దగ్గరికి రోజు వచ్చినా నష్టం లేదు. ఇప్పుడు తండ్రి గారు కూడా అక్కడనే ఉన్నాడు, హాయిగా రండి. ఇంత హైదరాబాద్కు దగ్గర వచ్చి ప్రతి ఒక్కరు సేవలో పాల్గొందాం. ఈసారి ఇంకొక కొత్త డెవలప్ చేసాం. సర్వీస్ అనేది ఒక స్కార్ప్ ఉంటుంది, చూశారు కదా మన సేవాదాలు ఎలా కట్టుకుంటారో, ఒక డిజైన్ చేసినాం. ఇప్పుడు అక్కడ చైర్మన్ నుంచి
సెక్యూరిటీ వరకు ఎవరన్నా కానీ ఆ స్కార్ఫ్ పట్టుకోవాలి, సర్వీస్ చేయాలి. మీరు కైలాసపురి లోపలికి వచ్చిందంటే గంట ధ్యానం చేస్తే 2 గంటలు సర్వీస్ చేయాలి. అది రూల్ ఈసారి. బాగుందా? ఎందుకంటే ఎన్నో పనులు ఉన్నాయి. చెత్త చెదారము, మానిటరింగ్, టాయిలెట్స్, వచ్చిన వాళ్ళు పలకరించాలి. ఎందుకంటే ఈ సంవత్సరము ఎంతోమంది కొత్త వాళ్ళు రాబోతున్నారు. కొత్త వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నన్ను ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, విఐపీలు, రకరకాల మనుషులు వస్తామని. రాత్రి కన్నా ఓ ఫంక్షన్కి పోయినా, సార్ మీరు పేరేమిటి బ్రహ్మాండంగా చేస్తున్నారంట, మాది ఆర్గనైజేషన్ ఉంది, 2000 మంది ఉన్నాం సార్, మేము వస్తాం సార్ అని. అలా వినూతనంగా జరగబోతుంది. మనందరము ఈ సంవత్సరం మనకున్న అతి ముఖ్యమైన వర్క్ ఏంటంటే రియల్గా సేవలో పాల్గొనాలి. అది ఈ సంవత్సరం రెజల్యూషన్. అవునా? మరి ఏమంటలేరు, సపోర్ట్ కొడతలేరు. ఎందుకంటే చేయలేం, అంటే గ్రో కాలేం, పెరగలేం. ఇప్పుడు ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారిని పిలవాలంటే నేను ఒక మెసేజ్ పెడితే వచ్చేస్తాడు. నాకే భయం అయింది, ఎందుకంటే మన దగ్గర బాత్రూమ్ లేవు, చక్కగా ఇవి లేవు, ఇవి వంకర టింకర ఉంది అని ధైర్యం చేయలేకపోయినాం. కాబట్టి మనం ఎంతో కైలాసపురిలో ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలిసినవే. అవి అభివృద్ధితో పాటు సేవ, కైలాసపురి సేవా కమిటీయా సంవత్సరం సేవా కమిటీ, అది సాంబశివరావు గారు దానికి హెడ్ ఉంటారు. అందరు పేర్లు రాసుకొని అందులో నిజమైన సేవ చేయాలి. వారానికి 2 రోజుల ఏ డేట్లు ఇస్తారు ఫిక్స్. మీరు ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు వస్తే ఆ రోజు సెట్ కాదు. 1, 2, 3 నేను అక్కడ ఉంటాను, 7, 8, 9 ఆడు ఉంటాను. డేట్లు ఫిక్స్ చేసుకోండి. ఆ రోజు ఆటోమేటిక్ చంద్రకళ మేడం వస్తుంది, ఆ రోజు ఈ మేడం వర్క్ చేస్తుంది. అది పుట్టపర్తి మోడల్. పుట్టపర్తిలో 5 సంవత్సరాల వెయిటింగ్ ఉంటుంది సేవ చేయడానికి. దొరకదు, ఆసామాసి కాదు. మీరు అడగండి, ఇండియాలో వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సేవా ఆర్గనైజేషన్ అని ఆర్వి రావు గారు చెప్పినట్టు 5 సంవత్సరాల వెయిటింగ్. అందులో బాత్రూమ్లు కడిగేదానికి 10 years వెయిటింగ్ ఉంటుందంట. ఎందుకంటే మా అన్న కూడా పోయింది కదా, చాలా విశిష్టమైన వాషింగ్ అనేది. అలా సేవ డెవలప్ చేసుకుందాం, మన ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం. ఇలా 2024, 25, 26, 500 సంవత్సరాల నుంచి ఏదైతే ఎన్నో సమస్యలతో ఉండి రామ మందిరం ఎప్పుడైతుంది ఇనాగరేషన్, రేపు ఎంత గొప్ప కార్యక్రమం అంటే వర్ణించలేని కార్యక్రమం జరుగుతుంది. అలానే 2027లో మన కైలాసపురి క్షేత్రం, పత్రిజీ శక్తిస్థల్ క్షేత్రం 100% అభివృద్ధి చేసి రేపు రామ మందిరం ఎలా ఇనాగరేట్ జరుగుతుందో 2024లో పత్రిజీ శక్తిస్థల్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ప్రపంచానికి మనం అంత గొప్ప కార్యక్రమం చేసుకోవాలన్న సంకల్పం ఉండాలి. ఈ సంవత్సరం ఇక విమర్శలొద్దు, మాటలొద్దు, సేవ అనండి ఒకసారి. సేవ 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 గంతే. థ్యాంక్ యూ. మరొకసారి కృతజ్ఞతలు. అందరూ రావడం, అందరి వినడం చాలా బాగుంది. ఈ సంవత్సరం అంతా ఇక మనం వర్క్ వర్క్ వర్క్. అలా ఒక బుక్ రిలీజ్ చేయి. అనుజ మేడం గారు స్త్రీ చైతన్యం అనే ఒక చక్కటి, హనుమంతరాజు గారు స్త్రీ చైతన్య శక్తి, గట్టిగా చెప్పకూడదా మేడంకి. ఒక బుక్ రాయడం, ప్రింట్ చేయడం మామూలు విషయం కాదు. అది చిన్నదైనా పెద్దదైనా. మా భాస్కర్ అని చెప్తాడు, సౌ బకో ఏక్ లిఖో అని. మేడంకి థ్యాంక్ యూ వన్స్ అగైన్. చక్కగా మీ సమయాన్ని ఇచ్చినందుకు ట్రస్ట్ వాళ్ళ గట్టిగా చప్పట్లు కొడదాం. చక్కటి వర్క్ జరిగింది. అరే కమిటీ ట్రస్ట్ కమిటీ. సో వండర్ఫుల్ సెషన్. తప్పకుండా సేవ అనేది అపురూపం. సేవ అంటేనే లయం. ఆఖరి ఘట్టం లక్ష్మీ కథ. కాబట్టి యాగం అంటేనే సేవ. 3వ కథ సృష్టి స్థితి లయ. యజ్ఞం చక్రం యాగం. యాగం అంటే లయతత్వం కథ, పరాకాష్ట. ఇంకా దీని తర్వాత ఏముంటుంది. లయతత్వంలోకి వచ్చావంటేనే అయిపోయా, కరిగిపోతూ ఉంటుంది ముక్తి కథ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఇందాక విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు, మీరు పుట్టిల్లు అనుకొని, చాలామంది పుట్టిల్లు అనుకొని వచ్చి సేవ చేయకుండా ఉండేరు. ఎందుకంటే చాలామంది పుట్టింటికి వెళ్ళి పని చేయకుండా ఉంటారు. ఇది మెట్టిల్లాగా తీసుకొని మీరు అందరూ సేవ చేయాలని కోరుకుంటున్నాను. మరి తప్పకుండా అందరూ కైలాసపురి సేవ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మైథిలి మేడం చెప్పారు కదా,
దానికి సంబంధించిన ఒక 3 డేసా 5 డేసా ఒక ఆ ఫుడ్ది వర్క్షాప్ డిజైన్ చేస్తున్నాం. తప్పకుండా దానికి సంబంధించిన వార్త చెప్తాం. అనుజ మేడం 1 మినిట్. మరి ఆత్మ బంధువులకు అందరికీ ప్రణామాలు. ఇప్పుడు ఈ బుక్ రిలీజ్ చేసింది 3rd ప్రింట్, 3వ ప్రింట్ అండి. అది మనకి పత్రి గారు నాకు 4 ఇయర్స్ బ్యాక్ చెప్పడం జరిగింది. 3 times 4 times చెప్పారు. నేనేం రాయగలుగుతాను, నాకేం తెలుసు అని సార్ని తప్పించుకొని కూడా తిరిగాను. కానీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఆయన స్టేజ్ మీదకే మరీ పిలిచి, నన్ను అరుణజ్యోతి మేడాన్ని పిలిచి మాతో మరీ ఆయన 2 చేతులు జోడించి నమస్కరించి మీరు తప్పకుండా రాయాలని సార్ ప్రాధేయపడ్డము, నేను రాయడము అనేది జరిగింది. కనుక ఇది నాకు బాధ్యత ఇచ్చారు, పత్రి గారు నాకు ఈ బాధ్యత ఇచ్చారు. కనుక స్త్రీ చైతన్యవంతులుగా తయారు చేయడమే నా బాధ్యత అనేది నేను తెలుసుకొని ఇంకా ఎప్పుడెప్పుడైతే బుక్స్ 3 ఇయర్స్కి 2 ఇయర్స్కి ప్రింట్ చేపిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మన అక్షయ పాత్ర వాళ్ళు ఈసారి భోజనానికి విశేషంగా సహకరించారు, ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారు. ఆ అక్షయ పాత్ర ట్రస్ట్ వాళ్ళందరికీ, ఆ కమిటీ సభ్యులు గట్టిగా చెప్పకూడదాం. 1 మినిట్ మేడం. అందరికీ నమస్కారం. మేము చాలా లేట్గా వచ్చాము, వెరీ సారీ. అయితే మా తరపున సేవ అన్నారు కాబట్టి అక్షయ పాత్ర ట్రస్ట్ తరపు నుంచి మేము చేయాల్సిన సేవ చేస్తూనే ఉంటాము. సో మా మిసెస్ మల్లేశ్వరి కూడా యాక్టివ్గా ఉంటుంది. అఫ్కోర్స్ నేను జాబ్లో ఉన్నాను, పార్షియల్గా నేను ఆమెకి సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. ధ్యాన మహాయాగంలో వచ్చి పాలు పంచుకున్నందుకు మెనీ థ్యాంక్స్ అండి. వండర్ ఏంటంటే మేము డొనేషన్ కౌంటర్లో ల్యాప్టాప్లు వర్క్ చేయడానికి కొంతమంది పిల్లల్ని పిలిచామండి. వాళ్ళు మెడిటేటర్ కూడా కాదు. ఆ 11వ రోజు 30వ తారీఖు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే సురేష్ గారు అందరు ఉండారు రమ్మంటే, ఒక అమ్మాయి చెప్పిందండి, మా అమ్మ ఎప్పుడు బయటికి పంపదండి, కానీ 12 రోజులు నన్ను పంపించింది. నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆ 12 రోజులు ఎంత ఆనందంగా ఉన్నామంటే ఇక్కడ వర్క్ చేసి రాత్రి 1 గంట దాకా మేము కబుర్లు చెప్పుకునేవాళ్ళం, మళ్ళీ వచ్చేవాళ్ళం. ఇవాళ రేపు వెళ్ళిపోవాలంటే బాధగా ఉందండి అన్నారు. కొత్తగా వచ్చారు వాళ్ళు. అంటే చూడండి ఎంత అద్భుతంగా. అమ్మాయి పేరు భార్గవి అంట. ఎంత బాగా చేశారంటే ఈసారి డొనేషన్ కౌంటర్లో ఒక సాఫ్ట్వేర్ లాగా నడిచింది. మరి మన సురేష్ గారు వీళ్ళందరూ, కృష్ణమూర్తి గారు ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా మన మెయిన్ డొనేషన్ కౌంటరు అద్భుతంగా చేస్తేనే మిగతా వర్క్లు బాగా చేస్తాము. వాళ్ళందరికీ కూడా మెనీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మరి ఈరోజు పత్రిజీ ధ్యానమహాయాగానికి విచ్చేసి విజయోత్సవ సభలని విజయోత్సవం చేసినందుకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ హాల్ మనకిచ్చి ఈ వాసవి ఆధ్యాత్మిక కేంద్రం యాజమాన్యానికి మా అందరి తరపున ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ధ్యాన ప్రసాదం సిహెచ్ మాధవి అండ్ వాళ్ళ టీం, మరి ధ్యాన జగత్ టీం అద్భుతంగా మనకి ఏర్పాటు చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. ఈ రోజున మనకి అన్నప్రసాదం ఏర్పాటు చేసింది పిఎంసి ట్రస్ట్, వైష్ణవి క్యాటరర్స్ ద్వారా. మరి ఆ ప్రసాద్ గారికి, ఆ బృందానికి, పిఎంసి ట్రస్ట్కి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.